అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరులేని బంధం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇక ఆదిత్య లేట్ చేయకూడదు, అంజలికి చెప్పేయాలి అనుకున్నాడు. కానీ ఒక క్షణం పాటు ప్రియ బాధ్యత అయిపోయిన తర్వాత చెప్తే ఇక అంజలి తను వివాహం చేసుకొని అంజలి నిలయంలోకి తీసుకెళ్ళి చక్కగా కాపురం పెట్టుకోవచ్చులే. ఇక్కడి నుంచి అంజలి ఎటు ఖాళీగా ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళాక తను కట్టించిన రూమ్లో తనకు బొటిక్ లాగా ఓపెన్ చేసుకుంటుంది. ఆ తర్వాత షాపుల మీద రెంట్లు వస్తాయి, పైన 2 పోర్షన్ల రెంట్లు వస్తాయి, ఎటుకూడి కారు ఉంది, తనకు ఉద్యోగం ఉంది, ప్రమోషన్లతో ఇప్పటికి ₹1,00,000 అయింది జీతం. దానికి తోడు LICల మీద డబ్బులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్లో వస్తున్నాయి. కొద్దిగా స్థలాలు కొని ఇల్లు కట్టించి అమ్మటం వల్ల, ఇల్లు బాగు చేయించి అమ్మటం వల్ల అక్కడ ₹1 మిగులుతోంది. అంజలికి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి, తన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, గౌడిని కూడా తమతోనే తీసుకెళ్ళిపోయి ఉంచుకోవాలి అనే ఎన్నో కలలు కంటం మొదలుపెట్టాడు ఆదిత్య. ఈలోపు ఇక ప్రియని ప్రేమించిన శరత్ వాళ్ళ అమ్మ సరస్వతి, నాన్న కోటేశ్వరరావు, ఏంటి నాన్న అలా ఉంటున్నావు అని అడిగితే ఏమీ లేదు, బ్రేకప్ ఫేజ్లో ఉన్నాను అని చెప్తే, ఈ వయసులో అందరికీ ఉండేవే లేరా, నీకే ఏమైనా కొత్తగా ఉందా ఏంటి, మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవాలి నాన్న, వాటిని తలుచుకుంటూ నీ ఆరోగ్యం పాడు చేసుకొని మనసు పాడు చేసుకొని నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకయ్యా. అక్కను అమెరికా ఇచ్చి చేసి అక్క శుభ్రంగా ఒకప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించిన వాళ్ళ మన స్థాయికి హోదాకి కరెక్ట్ కాదని మేము చెప్పిన మాట విని అతనితో తొందరపడినందుకు అబార్షన్ చేయించి మీ బావకిచ్చి 3వ కంటి తెలియకుండా పెళ్లి చేసి పంపిస్తే ఇప్పుడు శుభ్రంగా కాపురం చేసుకొని 2 పిల్లల్ని కని సెటిల్ అయిపోలా. అవే గుర్తు పెట్టుకొని జీవితాన్ని చీకటిమయం చేసుకోకూడదు నాన్న, నువ్వు ఇలాగే ఉంటే నీ మనసు పాడైపోద్ది, పీజీ చెయ్యయ్యా అని ఎంటెక్లో జాయిన్ చేశారు వేరే ఊళ్ళో శరత్ని. ఆ ఎంటెక్ 2 సంవత్సరాల్లో కూడా ఒక అమ్మాయి ఇక ఐ లవ్ యూ అని శరత్కు చెప్పటం, ఆ 2 సంవత్సరాల్లో సంవత్సరన్నర ఆ అమ్మాయితో ప్రేమలో ఉండటం, ఆ తర్వాత లాస్ట్ సెమ్ ఉందనగా ఇద్దరికి అభిప్రాయ భేదాలు విభేదాలు రావటం, ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ బావను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోవటం, మళ్ళీ శరత్ బ్రేకప్ ఫేజ్లో ఇంటికి తిరిగి వచ్చి మౌనమునిలా ఉండటం అయిపోయింది. ఆ తర్వాత శరత్కి చదువైపోయింది కాబట్టి నా వ్యాపారం నువ్వే చూసుకో నాన్న అని చెప్పాడు శరత్ వాళ్ళ నాన్న కోటేశ్వరరావు. అయితే నేను కొన్నాళ్ళు జాబే చేస్తాను నాన్న, నాకు అప్పుడప్పుడే బిజినెస్లోకి దిగాలని లేదు అంటే ఒక్కగానొక్క కొడుకువే, నువ్వు మన వ్యాపారం చూసుకుంటే నాకు సంతోషంగా ఉంటుందయ్యా అన్న తర్వాత సరేలే నాన్నగారు కొంతకాలం ఆగాక చూసుకుంటానులేండి అని ఫస్ట్ ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. అలా ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టిన శరత్కి పెళ్లి చేస్తే బాధ్యత తెలిసి ఒక దారి అవుతాడండి అని భార్య సరస్వతి చెప్పింది కోటేశ్వరరావుకి. అయితే కోటేశ్వరరావుకి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఒకానొకప్పుడు సహాయం చేయటం వల్లే, ఆర్థికంగా రూపాయి హెల్ప్ చేయటం వల్లే ఈరోజు వీళ్ళు వ్యాపారం పెట్టుకొని నిలదొక్కుని ఈ స్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి కాస్త సన్నగిల్లింది, ఆయనకి భారీ పోయింది. దాంతో ఆయన పలకరిద్దాం కదా అని వెళ్ళిన వీళ్ళు ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అనే దాంతో ఆయన కూతురు ఇంజనీరింగ్ చదువుకొని పిల్ల జాబ్ చేస్తోంది. తండ్రి కూతురు ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు. పిల్ల కాస్త చూడటానికి అమాయకంగా, తెలివి తక్కువతనంగా, పెద్ద తెలివితేటలు లేనట్టుగా పిల్ల మెత్తగా ఉంది. ఆరాలు తీసే మనస్తత్వంలాగా అనిపించలేదు, చెప్పేది నమ్మే పిల్లలాగా ఉంది. తమ కొడుకు దూకుడికి ఆ పిల్లయితే సరిపోద్ది అనుకున్న వీళ్ళు నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా పంపుతావా అని అడిగితే, నీ ఇంటికి పంపితే కూతుర్ని కూతురులాగే చూసుకుంటావు కానీ మళ్ళీ కోడల్ని పంపుతావా అని అడుగుతావే, కూతుర్ని పంపుతావా అని అడగాలి. దేవుడి పాదాల దగ్గర పువ్వుని పెట్టడానికి దేవుడే పువ్వుని కోసి ఇమ్మంటుంటే ఎవరివ్వనంటారో, అంతకన్నా దానికి ఇంకేం అదృష్టం ఉంది, కాకపోతే అబ్బాయికి నచ్చొద్దు అన్నాడు భవ్య వాళ్ళ నాన్న. ఇక భవ్యకి వాళ్ళ నాన్నకి
కోటేశ్వరరావు వాళ్ళు శరత్ ఫోటో ఇచ్చి ఇటు వచ్చి శరత్తో, నాన్న ఇంతవరకు నిన్ను పుట్టి బుద్ధెరిగాక మేమేమీ అడగలేదు, అమ్మాయి చాలా మంచిదే, చాలా ఒబ్బిడిగల్ల పిల్ల, చూడటానికి అందగత్తె కాకపోయినా ఒకప్పుడు వాళ్ళు సహాయం చేయటం వల్లే మనం ఇలా నిలబడి ఉన్నాం, పిల్ల ఆరాలు తీసే మనస్తత్వం కాదు, కల్లా కపటం ఏమీ తెలియదు, 4 గోడల మధ్య పెట్టి పెంచాడు వాళ్ళ నాన్న, పెళ్లి చేసుకోయ్యా అంటే సరే మీ ఇష్టం అన్నాడు శరత్. ఆ తర్వాత గ్రాండ్గా ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ అయిపోయిందే. పెళ్ళాం అందంగా ఉన్నా లేకపోయినా ఆడది అనే క్వాలిఫికేషన్ అయితే పెళ్ళానికి ఉంది కాబట్టి పెళ్ళాంతో చాలా ప్రేమగా ఉండేవాడు శరత్. ఇక హనీమూన్లకి వెళ్ళొచ్చారు. ఇక ప్రతిరోజు కూడా పగలు రాత్రి తేడా తెలియకుండా ఆఫీసును కూడా పక్కన పడేసి పెళ్ళాంతో గడపటం మొదలుపెట్టాడు శరత్. పోనీలే ఒక దారయ్యాడు కొడుకు, అలా కోడలు కొంగు పట్టుకొని తిరిగినా పర్వాలేదులే, గడిచిపోయిన గతంలో నుంచి కొడుకు బయటకు వస్తున్నాడు అని ఆనందపడిపోయారు వీళ్ళు. ఆ తర్వాత ఇక ఆఫీసు మారుతున్నానని శరత్ ఇంకొక ఆఫీసులో కూడా మారాడు. మారి ఇలా మళ్ళీ 1 సంవత్సర కాలం గడిచిపోయింది. భార్యాభర్తలు హ్యాపీగా సంతోషంగా ఉండటం చూసి ఇక పిల్లలు కలిగితే గనక కొడుకు జీవితం ఓ మంచి దారైపోద్దని చెప్పి అనుకున్నారు సరస్వతి కోటేశ్వరరావు. అయితే శరత్ పెళ్ళాన్ని తీసుకొని ట్రిప్పులకి, సినిమాలకి, షికార్లకి, షాపింగులకి తెగ తిరిగి వచ్చేవాడు. శరత్ భార్య భవ్య అత్తామావులు మెచ్చిన కోడలు, మొగుడు మెచ్చిన ఇల్లాలు. ఇక దేనికైనా కాంప్రమైజ్ అయిపోయే టైపు ఆడదే. ఒక రకంగా చెప్పాలి అంటే అత్తగాడి చీర బాగుందంటే కట్టుకుంటుందే, మామగాడు ఈ కూర బాగుందంటే వేసుకుంటుందే, మొగుడు ఇక నేను పెట్టిన ఈ ముద్దు నచ్చిందా, ఈ ముద్దు నచ్చిందా అంటే నీకేది నచ్చితే నాకు అదే నచ్చింది అని చెప్పే రకం భవ్య. అలా రోజులు గడిచిపోకుంటూ వెళ్ళిపోతున్నాయి. అయితే ఒకరోజు భవ్య ఆఫీసు నుంచి వస్తున్న శరత్తో, అత్తయ్య ఇవి తెమ్మంది సూపర్ మార్కెట్ నుంచి, మామయ్య ఈ బిస్కెట్స్ తింటారు యాసిడిటీ కోసం, అలాగే నాకు శానిటరీ నాప్కిన్స్ కూడా అయిపోయినాయి తీసుకొని రమ్మనమని మొగుడికి చెప్పింది. చెప్పేసరికి సూపర్ మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకొని వస్తున్న శరత్కి, ప్రియకి శరత్కి కామన్ ఫ్రెండ్ అయి ఆ రోజు ప్రియనే శరత్ నుంచి విడగొట్టిన సౌమ్య పెళ్ళై భర్తతో సహా శరత్ కనపడింది. సౌమ్య మొగుడు షాపింగ్ చేసుకుంటుంటే, ఎలా ఉన్నావు శరత్ అని అడిగితే, నాకేమైంది బాగానే ఉన్నానన్నాడు. పెళ్ళయిందా నీకు అని అడిగితే, అయ్యింది అవ్వలేదు రెండూ చెప్పలేదు శరత్. ఆ తర్వాత నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద పాపం చేశాను, నన్ను క్షమిస్తావురా నువ్వైనా అని అడిగింది సౌమ్య. ఏంటది అని అడిగితే, ప్రియ ఎవరితోనూ చెడు తిరుగుళ్ళు తిరగలేదు, నిజం చెప్పాలంటే తన ఇంటర్న్స్కి ఏ ఊరు వెళ్ళలేదు, తను ఇదే ఊళ్ళో ఇంటర్న్స్ చేయటానికని వాళ్ళక్క ఎక్కడికి పంపించక ఇక్కడే చేసుకుంది పాపం, తనక్కడ ఎవరితోనూ మాట్లాడలేదు, అక్కడ ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు, అక్కడ అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు, ఉన్నా పాపం అది ఎవరితో మాట్లాడలా, నిన్నే తలుచుకుంటూ నీ గురించి ఆలోచించుకుంటూ నీకు ఫోన్ చేసి మెసేజ్ చేసి నువ్వు వచ్చాక నేను సర్ప్రైజ్ చేయాలనుకుందేమో, కానీ నేనే దాంతో గొడవ పడ్డాను, తప్పు ఇద్దరిది ఉంది, మాట మాట అనుకున్నా, ఆ రోజు ఆ కోపంతో ఉక్రోషంతో నేనే నీకున్నవి లేనివి చెప్పేసరికి మీ ఇద్దరు విడిపోయారు, దేవుడు ఆ పాపం తగిలేనేమో నాకు, మీ ఇద్దరు ఎంత చక్కగా ఉండేవాళ్ళు కాలేజీలో, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని కాలేజ్ అంతా చెప్పుకున్నారు, అలాంటిదే తీరా మీ ఇద్దరిని విడగొట్టిన పాపం నాకు తగిలి నేను పెళ్లి చేసుకున్నా, నాకు అబార్షన్ల మీద అబార్షన్లు అవుతున్నాయి, నా కడుపు పండట్లేదు, ఈ పాప భారం మోయటం కన్నా నీకు చెప్పేస్తేనన్నా నా కడుపు పండుద్దేమో అనుకుంటున్నానని సౌమ్య ఆ మాట చెప్పి అక్కడి నుంచి మొగుడిని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత సౌమ్యని ఇన్స్టాగ్రామ్లో శరత్ పలకరించి, ఇప్పుడు ఎక్కడుంటోంది ప్రియా, ఎలా ఉంటుంది అని అడిగితే, నాకు తెలిసి ఇక్కడే ఇదే ఊళ్ళో, మళ్ళీ తను పెళ్లి కూడా చేసుకోలేదంట, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదూ, నీ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు చూశాను లేరా అంటే, అమ్మా నాన్న చేశారో అని వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకున్న పెళ్ళేలే అన్నాడు శరత్. అదేలే నువ్వు హ్యాపీగానే ఉన్నావు, కానీ అది నిన్నే తలుచుకుంటూ పెళ్ళి కూడా చేసుకోలేదంట, వాళ్ళ అక్క ఎన్ని సంబంధాలు చూసినా కాదంటూ ఒక చోట జాబ్ చేసుకుంటోందట, 50,000కి చేరిందంట, ఇప్పుడు 70యో 80యో డ్రా చేస్తుందంట, ఇక అక్కడ కూడా ఎవరితో పెద్దగా మాట్లాడి టచ్లో ఉండదంట, అదే ఆఫీసులో మాకు తెలిసిన చుట్టాలమ్మాయి పనిచేస్తూ చెప్పిందే, తన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ తను వాడుతున్నట్టు కూడా లేదు, కానీ ట్రై చేసి చూడు అని చెప్పింది. ఇక
సౌమ్య తన అడ్రస్ ఆఫీస్ అడ్రస్ అని అడిగాడు శరత్. ఇదే అని చెప్పింది. అయితే శరత్ ఈలోపు ఇక ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూస్తే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు ఆఫీస్లో జాయిన్ అయ్యానని పెట్టింది తప్ప మళ్ళీ పోస్ట్ కూడా లేదు ప్రియదే. దాంతో పాత నెంబర్కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, నెంబర్ తీసేసిందని అర్థమైంది. ఇక సౌమ్య చెప్పిన అడ్రస్ పట్టుకుని వెళ్ళాలి, ప్రియని కలవాలి, ప్రియతో మాట్లాడాలనుకున్నాడు. ఎప్పుడైతే సౌమ్య ప్రియ తప్పు చేయలేదని చెప్పిందో అప్పటి నుంచి శరత్కి ప్రియ మీద మళ్ళీ తిరిగి ప్రేమ కలగటం మొదలైంది, కన్సర్న్ కలగటం మొదలైంది, తప్పు చేశాననే భావన కలగటం మొదలైంది. అనవసరంగా తొందరపడి భవ్యని పెళ్లి చేసుకున్నాననే ఫీలింగ్ మొదలైంది. దాంతో ఇక ఎలాగైనా తన కలవాలనుకొని ఒకరోజు ప్రియ ఆఫీసు నుంచి వస్తూ ఉండగా వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. ప్రియ ఎవరో పక్కనున్న ఒక అమ్మాయితో మాట్లాడుకుంటూ కిందకి దిగుతూ అక్కడే నిలబడి ఉన్న శరత్తును చూసి పలకరించకుండా వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం నన్ను మర్చిపోయావారా అని అడిగితే, నీకు నేను ఇప్పుడు గుర్తొచ్చానా ఏంటి అని అడిగింది ప్రియ. అంటే అది కాదు, ఎలా ఉన్నావు అన్నాడు. ఇదిగో ఇలా ఉన్నాను, బ్రతికే ఉన్నాను, ఇంకా పోలేదు, ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఐఎమ్ సారీ అన్నాడు. దేనికి సారీ అంది ప్రియ. ఆ రోజు సౌమ్య చెప్పిన మాటలు విని తొందరపడి మాట్లాడినందుకు. నీకు తొందరపాటు మొదటి నుంచి ఉన్నదేగా, ఇవాళ కొత్త ఉందే. నువ్వు తొందరపాటులో తిడతావు, కొడతావు, తర్వాత సారీ చెప్తావు, అవన్నీ నీకు మామూలేగా, ఇవాళ ఏమైనా కొత్త అంది ప్రియ. అనేసరికి నేనుగా వచ్చి సారీ చెప్తున్నానని దెప్పుతున్నావా అన్నాడు. నాకు దెప్పే అలవాటు ఉందో లేదో నీకు బాగా తెలుసు అన్న తర్వాత పెళ్ళయిందా అన్నాడు. మరి నటించకలే కానీ పెళ్ళైతే నేను ఇలా ఉంటానో ఉండనో నీకు తెలీదా? నాకు ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం చేతగాలేదులే. ఇంతకీ నీకైందా? అయింది, అమ్మా నాన్న చేశారు, తన పేరు భవ్య, చాలా మంచిది అని చెప్తే మంచిదే. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మూవ్ ఆన్ అయిపోయావు కదూ? అవునులే, అవసరం తీరిపోయిందిగా. అప్పుడు నన్ను ఫిజికల్గా వాడుకున్నావు, ప్రేమన్నావు, నా చుట్టూ తిరిగావు. ఆ తర్వాత నేను మాత్రమే నిన్ను వాడుకున్నానా? అదేలే, కండకావరంతో ఒళ్ళు కొవ్వెక్కి నేను కూడా నీతో కులికాను కదా, కాబట్టి నిన్ను మర్చిపోలేక భగ్న ప్రేమికురాల్లాగా నేను మాత్రం ఇలాగే నిన్నే తలుచుకుంటూ మిగిలిపోయాను. నువ్వు మాత్రం మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకొని రోజు దాంతో కాపురం చేస్తూ నన్ను మర్చిపోయి బాగానే హ్యాపీగానే ఉన్నావుగా, మూవ్ ఆన్ అయిపోయి. అంతకన్నా ఏం కావాలే? ఆల్ ద బెస్ట్. నీ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను. వెళ్ళి నీ వైఫ్తో నువ్వు కాపురం చేసుకో, ఇంకెప్పుడు నన్ను కలవాలనుకోకో అందే ప్రియ. ఏం మాటలవి? పిచ్చి మాటలు మాట్లాడకు. నేను ఒక మంచి స్నేహితుడిని నీకు ముందుగా. ఒక ఫ్రెండ్గా నేను నా ఫ్రెండ్ని కలవకూడదా? నా ఫ్రెండ్తో మాట్లాడకూడదా అని శరత్ వెళ్తున్న ప్రియ చేపట్టుకొని కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి ఒక లోన్లీ ప్లేస్కి తీసుకెళ్ళి ప్రియని గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏడ్చి, అది నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు, భవ్య నీలాగా అందగత్తె కాదు, అమ్మా నాన్న చెప్పారనే ఆ రోజు నీ మీద ఉన్న కోపంతో, ఉక్రోషంతో ఆ తర్వాత నీతో బ్రేకప్ అయ్యే ఎంటెక్కి వెళ్ళి ఎంటెక్లో ఒకటి నన్ను మోసం చేసింది. ఆ బాధ అంతా ఒక్కసారిగా పొంగుకొచ్చి ఆడజాతంతా ప్రేమంటేనే మోసం చేసి గొంతులకు వస్తున్నారు అనే దాంతో నేనిక తప్పక అమ్మా నాన్న చెప్పిన పెళ్ళికి తలొంచాను. తప్పక తనతో కాపురం చేస్తున్నాను. తన ముఖంలో నిజం చెప్పాలంటే నువ్వే కనపడుతున్నావు, తన శరీరంలో అంగాంగాల్లో నువ్వే కనపడుతున్నావు. తెలుసా, నాకు నిన్ను చూసినట్టే అనిపిస్తోంది. తను మాట్లాడుతుంటే నీతో మాట్లాడుతున్నట్టు అనిపించే మాట్లాడుతున్నా నేను. అది నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు అని ప్రియని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చాడు. ఇప్పుడు ఎందుకు? అదంతా అయిపోయింది కదా. నువ్వు అవునన్నా కాదన్నా తన్ని భార్య, నువ్వు తన భర్త. మీ లైఫ్ మీకుందే, మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉండండి. మీ అమ్మా నాన్న కోరుకుంది కూడా అదే కదా. బహుశా నేనే నీకు కరెక్ట్ కాదేమో, నువ్వే నాకు కరెక్ట్ కాదేమో, వదిలేసేయని ప్రియ వెళ్ళబోతుంటే నేనే దింపుతానని సంధి చివర దింపి ఫోన్ నెంబర్ ఇవ్వవా అని అడిగాడు. ఎందుకు అందే. అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో నీతో టచ్లో ఉందామంటే నేను అసలు వాడట్లేదుగా అందే. అదే నువ్వు వాడట్లేదు
ఆ రోజు నేను నిన్ను తప్పుగా మాట్లాడినందుకు మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను. అయిపోయిందిగా, ఇంకెందుకు వదిలేసే అన్న తర్వాత, ఒక ఫ్రెండ్గా నీ నెంబర్ నాకు ఇవ్వచ్చుగా, ఫ్రెండ్గా కూడా నేను నీతో మాట్లాడటానికి అర్హుణ్ణి కాదా చెప్పు అనేసరికి ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసింది ప్రియ. అక్కడి నుంచి శరత్ భవ్య మీద చెయ్యటం మానేశాడు. భవ్యతో క్లోజ్గా ఉండటం మానేశాడు. భవ్య కావాలని మీద పడితే ఇక తప్పక భవ్యతో కాపురం చేస్తున్నాడు. ఆ రోజు నుంచే ప్రియకి మెసేజ్లు చేయటం, ప్రియకి కాల్స్ చేయటం, ఆ తర్వాత ప్రియని తీసుకొని రెస్టారెంట్లకు వెళ్ళటం, ప్రియని తీసుకొని ట్రిప్కి వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత ప్రియతో కలిసి సినిమాలకు వెళ్ళటం, షాపింగులకు వెళ్ళటం, టైం స్పెండ్ చేయటం ఇలా మొదలుపెట్టాడు శరత్. అయితే ఒకరోజు శరత్ వాళ్ళ అమ్మా నాన్న ఒక పెళ్ళికి వెళ్తున్నామని చెప్పి భవ్యను కూడా రమ్మనమని వెంట తీసుకెళ్లారు. అయితే శరత్ నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను రానని చెప్పాడు. వీళ్ళట వెళ్ళారో లేదో కలుద్దామని ప్రియకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత ప్రియ సరే కలుద్దామని వచ్చింది. ఆ తర్వాత ప్రియను వెంట పెట్టుకొని మా ఇంటికి వెళ్దాం రమ్మనమని ఇంటికి తీసుకొచ్చాడు. అదేంటి ఇంట్లో ఎవరూ లేరంటే పెళ్ళికి వెళ్ళానని చెప్పాడు. ఆ తర్వాత ఇల్లంతా తిప్పి ప్రియను చూపించాడు. ఒక వెబ్ సిరీస్ వేశాడు ఇంగ్లీష్దే, అది చూడటం కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రియని ఫ్రెష్ అవుదుగానని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఈ బెడ్రూమ్లో నేను ఉండాల్సింది కాదు, ఈ బెడ్ పైన నీతో అనేసరికి ఇప్పుడు మాత్రం ఏమైంది అని మెల్లగా ప్రియనే ఇక అక్కడ ముట్టుకొని ఇక్కడ పట్టుకొని, ప్రియ వద్దంటున్నా కాదంటున్నా నన్ను నువ్వు వద్దనొద్దు కాదనొద్దు, నేను భవ్యతో కాపురం చేయలేకపోతున్నాను, నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నేను దానికి డివోర్స్ ఇస్తాను, నా మనసులో మొదటి స్థానం ఎప్పటికీ నీదే, నేను ఎప్పటికీ నీ వాడినే, నేను దానికి డివోర్స్ ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు ఎందుకు ఇవన్నీ, నువ్వు నన్ను దూరం పెట్టొద్దు, నేను నీకు దూరమై ఉండలేకపోతున్నాను, నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది, నిజం చెప్పాలంటే అప్పుడు కన్నా ఇప్పుడు నువ్వు ఇంకా అందంగా ఉన్నావు, ప్లీజ్ అని అలా లోబర్ చేసుకున్నాడు ఇక శరత్ ప్రియని. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 15 రోజుల పాటు పగలు రాత్రి అనే తేడా తెలియకుండా శరత్ మాత్రం బాగానే తెలివిగా బర్త్ కంట్రోల్స్ వాడుతూ ప్రియతో క్లోజ్గా ఉండటం మొదలుపెట్టాడు. ప్రియ అన్నీ సమర్పించేసింది శరత్కి. స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవటం, తినటం, ఆ తర్వాత ఇద్దరు ఇంటిమేటెడ్గా ఉంటాం. శరత్ ఆఫీస్కి ఫోన్ చేసి ప్రియ ఫోన్ చేసి ఆఫీస్కి రావని చెప్పారు. పిచ్చిదానిలాగా అంజలి ప్రియ ఫోన్కి ఫోన్ చేసి 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 ఫోన్ ఎత్తకపోతుంటే ఆదిత్య ఎక్కడికి వెళ్ళొద్ది, ఎక్కడికి వెళ్ళదు, నువ్వు టెన్షన్ పడబాకు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చొద్దామా పోనీ అంటే గౌరీ ఏమీ అక్కర్లేదమ్మా, పోతే వాళ్ళ నాన్న దగ్గరికి పోయి పేడా పోద్ది, వదిలేసే దరిద్రపు సంత దరిద్రపు మంద అనేసింది ఆవిడ కూడా. ఆ తర్వాత ఇక వాళ్ళ అమ్మ నాన్న రాబోతున్నారని ఫోన్ వచ్చేసరికి 15 రోజుల తర్వాత ప్రియని వదలలేక ఇన్ని రోజుల తర్వాత నీతో గడిపిన ఈ అనుభవం నన్ను మత్తెక్కిస్తోంది, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తోంది అని తన భార్య డ్రెస్సు ప్రియకిచ్చి స్నానం చేయించి తనే దగ్గరుండి ఇద్దరు సరిగంగా స్నానాలు చేశాక తీసుకొచ్చి ప్రియని సందు చివర దింపి ఆ తర్వాత ఇక ఇక్కడ కలవద్దు, మన ఇద్దరం కలిసి ఒక చోట నేను ఒక రూమ్ తీసుకుంటాను, దాంట్లో మన ఇద్దరి కోసం ప్రత్యేకంగా మనకు కావలసిన ఒక బెడ్, ఇండక్షన్ కుక్ టాప్ అలా కొన్ని పెట్టేసుకుందాం, ఎప్పుడంటే అప్పుడు డైలీ వెళ్ళి అక్కడ మనం కొంతసేపు టైం స్పెండ్ చేశాక నేను ఇక్కడ దించేస్తాను, ఇది భవ్యకి విడాకులు ఇచ్చేంత వరకే, ఆ తర్వాత ఓపెన్గానే పెళ్లి చేసుకొని రిలేషన్షిప్లో ఉందామని చెప్తే నీ ఇష్టమని ప్రియ వెళ్ళిపోయింది. అంజలి ప్రియని లాగి దవడ మీద కొట్టి ఎక్కడికి వెళ్ళావే పనికి మాలిందానా అని అడిగితే ఫ్రెండ్తో ట్రిప్కి వెళ్ళానక్క అంటే కొడితే మొహం పగిలిపోద్దే, ఏ వెళ్ళిన దానివి ఒక మెసేజ్ పెట్టొద్దా, ఒక ఫోన్ చేయొద్దా, బయట ప్రపంచం ఎలా ఉంది, మీ అక్క మీ అమ్మ ఎంత కంగారు పడ్డారో, అసలు ఇలా తయారవుతున్నావేంటే, నువ్వు చదివేస్తే ఉన్నమతి పోయిందనే ఒళ్ళు పొగరెక్కిందా ఏంటి అన్నాడు ఆదిత్య. అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా క్లాస్ పీకటం, ఇషో ఎదవసోది అనుకొని ఇక లోపలికి వెళ్ళిపోతే ఈ డ్రెస్ ఎక్కడిది అని అడిగింది గౌరీ. అడిగితే నా ఫ్రెండ్దిలేమ్మా అనేసి స్నానం చేసి పడుకొని ఆ 15 రోజులు గడిపిన స్మృతులతో ఒకవైపున శరత్కి మెసేజ్లు పెట్టుకుంటూ ఫోన్లు చేసుకుంటూ ఇక వాటితో గడపటం మొదలుపెట్టింది ప్రియ. అక్కడి నుంచి మొదలుపెట్టి శరత్తో రహస్యంగా అక్రమ సంబంధాన్ని కొనసాగించడం మొదలుపెట్టింది
ప్రియ. అలా ఇద్దరూ కలిసి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో బెడ్ వేయించుకొని ఇద్దరు ఆఫీస్ అయిపోగానే శరత్ ప్రియ ఆఫీస్ దగ్గరికి రావటం, ఇద్దరూ కలిసి అలా కారులో ఎక్కి సినిమాలు, షాపింగులు, అటు ఇటు ఎంజాయ్ చేసి ట్రిప్పులకి అది వెళ్ళి ఇక ఆ రూమ్కి వెళ్ళటం. ఆ రూమ్కి వెళ్ళి రాత్రి 10 దాకా 12 దాకా ఇక ఇద్దరు ఎంజాయ్ చేయటం. ఆ తర్వాత ప్రియ ఎప్పుడో అర్ధరాత్రికి ఇంటికి చేరటం. ఇప్పుడు దాకా ఎందుకుంటున్నావే అని అడిగితే ఓవర్ టైం చేస్తున్నానక్క, ప్రమోషన్ వచ్చేలాగుందని, ప్రాజెక్టులు పడ్డాయని ప్రియ అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇక పోనీ పెళ్లి చేసుకోరాదే, సంబంధం చూస్తాను, ఇప్పటికే దాచిపెట్టిన నీ డబ్బులు ఒక 10 లక్షల దాకా అయినే, ఇంకొద్దో గొప్ప అడిగారనుకో ఇచ్చి చేసి పెద్దదాని జీవితంలాగా నేను నా కోసం చూడటానికి వచ్చిన వాడిని చేసుకొని కక్కుర్తితో అది పోయి రెండో దానిలాగా ఎటు కాని వాడిని చేసుకొని చివరికి దేవుడి దగ్గరికి పోయినట్టు కాకుండా నీ లైఫ్ అయినా మంచిగా చూడాలని ఉందమ్మా, మంచోడిని చూసి చేసుకోరాదటే అంటే నాకొద్దు అంటే అడుక్కు తిందు కానీ పెళ్లి చేసుకోకుండా అన్నాడు ఆదిత్య. అనేపాటికి నీ తిట్లు నాకేం కొత్త కాదలే పోవయ్యా అనేసరికి అది అలాగే అంటది కానీ తీసుకెళ్ళి మ్యాట్రిమోనీలో పడేయని గౌరీ ఆదిత్యకి చెప్పేసరికి ఎత్తుకెళ్ళి మ్యాట్రిమోనీలో పడేసి ఇదొక దరిద్రపు మొహందే, అంజలికి ఎప్పుడు చూద్దామన్నా కూడా ఈ దరిద్రాలు ఉన్నంత వరకే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు అని విసుగు పుట్టడం మొదలైంది ఆదిత్యకు కూడా. ఆ తర్వాత ఇక ప్రియ కోసం అని చెప్పి ఆదిత్య వాళ్ళు వెతగ్గా 100 సంబంధాల్లో నుంచే 10 సంబంధాలు ఫెయిర్ అయినాయి. ఆ 10 సంబంధాల్లో పర్సనల్గా ఒక్కొక్కళ్ళ గురించి ఎంక్వైరీ తీస్తే అందులో ఒక అబ్బాయి వాళ్ళు చాలా మంచివాళ్ళని, వాళ్ళ అమ్మ నాన్న మంచివాళ్ళని, అబ్బాయికి ఆన్సైట్ కూడా వచ్చేలాగా ఉందని, వాళ్ళ కట్న కానుకలకు ఆశించే మనుషులు కాదని, ఇక అమ్మాయికి పెద్దగా బంగారం కూడా ఏమీ అడగట్లేదని, ఒక 5-6 లక్షల రూపాయలు బంగారం పెట్టి ఒక 5-6 లక్షలు పెట్టి పెళ్లి చేస్తే చాలు అనుకున్నారని, అబ్బాయి కాన్సైట్ వస్తే కనుక అమెరికా వెళ్ళిపోతాడు పిల్లను కూడా తీసుకొని, మాకు మంచి పిల్ల అయితే చాలు అనుకుంటున్నారని ఇక ఒక సంబంధం ఫైనలైజ్కి వచ్చింది. అంజలి, గౌరీ, వసంత, రంగారావు చూసి ఈ సంబంధం కనుక ప్రియకిచ్చి చేస్తే సుఖపడుద్ది అనుకున్నారు. ఇక్కడ కథ ఇలా నడుస్తూ ఉండగా ఇక ప్రియ విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టింది శరత్తో భయం భక్తి లేకుండా. అయితే శరత్ ప్రతిరోజు ప్రియని కలవటం మామూలే కాబట్టి ఒక రోజున శరత్ వైఫ్ని ఇక కోటేశ్వరరావు వాళ్ళ భార్య సరస్వతి స్నేహితురాలు కూతురు వచ్చి ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు భవ్య, అలా హ్యాండ్లూమ్ షాపింగ్ పెట్టారంట, రా వెళ్దామంటే వెళ్ళనా అత్తయ్య, వెళ్ళనా మావయ్య అంటే వెళ్ళమ్మా అని డబ్బులు ఇచ్చాడు కోటేశ్వరరావు. అలా షాపింగ్కి వెళ్ళి అయ్యి కొనుక్కొని ఇక ఆటోలో వస్తూ ఉండగా శరత్ కనిపిస్తే మా ఆయన ఆఫీస్ అక్కడే, అయ్యో వెళ్తున్నారే అనే పిలిచిన శరత్ పలక. ఆ తర్వాత శరత్ వెనకాలే వెళ్తే శరత్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ప్రియను కారులో ఎక్కించుకున్నాడు. కారులోనే ఇద్దరు లిప్ కిస్సులు పెట్టుకుంటూ అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఒకే ఐస్ క్రీముని తినుకుంటూ ఇక ఒక రూమ్ దగ్గరికి వెళ్ళారు. కనీసం కిటికీలు కూడా మూసుకోకుండా ఆ రూమ్లో వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటాం. భవ్యతో పాటు సరస్వతి ఫ్రెండ్ కూతురు ఇద్దరూ చూసి వీడియోలు కూడా తీసుకున్నారు. అక్కడి నుంచి భవ్య ఇంటికి వచ్చి ఆ వచ్చిన అమ్మాయితో సాక్ష్యం చెప్పించి అత్తామామల ఒళ్ళో పడి నేనేం తప్పు చేశాను, నేనేం అన్యాయం చేశాను, మీ అబ్బాయిని నేనేమైనా సుఖపెట్టట్లేదా, సంతోష పెట్టట్లేదా అని ఇక మామ స్నేహితుడే కాబట్టి తన తండ్రి ఆయనకి ఫోన్ చేసి నేను చచ్చిపోతానని ఏడిసి నా మొగుడు ఇంకో దాన్ని మరిగాడని ఇక భవ్య నానా గొడవ చేయటం మొదలుపెట్టింది. ఈలోపు ప్రియని సందు చివర దింపి శరత్ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత శరత్ను పడేసి వాళ్ళ అమ్మ నాన్న కొట్టారు. నా కూతురు జీవితం ఇలా చేయటం ఏంటని భవ్య వాళ్ళ నాన్న నిలదీసి షర్టు పట్టుకున్నాడు. దాంతో ముందు చేయి వదలమని విదిలిచ్చి ముందు నేను చేయలేదన్నాడు, బొంకాడు. ఆ తర్వాత ఓపెన్గానే నేను ప్రేమించిన అమ్మాయి, నాతో బ్రేకప్ అయిన అమ్మాయి, నేనే తను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, నాకు తను నచ్చిందే, నేను అవసరమైతే దీనికే విడాకులు పడేసి నేను తనతోనే ఉంటాను, తన్నే పెళ్లి చేసుకుంటాను, తను ఇవ్వగలిగిన సుఖం ఏది ఇది నాకు ఇవ్వలేకపోతుంది, ఇది దీని అవతారం, పొద్దున్న చూస్తే పొద్దునే కల్లోకి వచ్చేలాగా ఉందంటే నేనేమైనా నా కూతుర్ని చేసుకోమని నేను బ్రతిమిలాడానా, చేసుకున్నాక మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదవయ్యా, ఇప్పుడు ఎలా మాట్లాడతావు
అంటావేంటని కోటేశ్వరరావు స్నేహితుడంటే, ఏరా మతిపోయిందా, మదం ఎక్కిందా, మామయ్య అడిగేదానికి సమాధానం చెప్పు, ఏం చెప్పమంటారు నాన్న? అవును, ఓపెన్గానే చెప్తున్నా, ప్రియలో 1% కూడా ఉండదు భవ్య. దీనిలో ఏముందని అసలు? నేనైనా డివోర్స్ ఇస్తాను, అవసరమైతే ఎలిమని పడేసుకోండి, నేను ప్రియనే పెళ్లి చేసుకుంటా, దీంతో నేనుండనని అడ్డం తిరిగిపోయాడు శరత్. ఆ తర్వాత భవ్య కాళ్ళు పట్టుకున్నంత పని చేసినా కూడా ముందు పో అవతలకే అనేశాడు. కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతానని స్నేహితుడంటే, నేను రానని, నా కాపురం నేను నిలబెట్టుకొని నా భర్తను నేను మార్చుకోగలనని భవ్య అక్కడే ఉంటానందే. కోడలు గట్స్కి, కోడలు ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు సరస్వతి, కోటేశ్వరరావు. ఆ తర్వాత కొడుకుని పలకరించడం మానేశారు. భవ్య మొగుడికి ఎదురెదురు సేవలు చేస్తుంటే ఈసడించుకోవడం మొదలుపెట్టాడు శరత్. ఇక ఇలా ప్రియా శరత్ క్లోజ్గా ఉండే ఒకసారి ఇద్దరు కలిసి వస్తూ ఉండగా కారులోనే శరత్ కారు తోలుతుంటే ప్రియా డైరెక్ట్గా శరత్ మీద ఇక ముద్దు పెట్టేసి అలా అతని అద్దానికి అడ్డొచ్చేసింది అతను ఒళ్ళో కూర్చొని. దాంతో కారు వెళ్ళి ఎదురుగా వస్తున్న లారీ గుద్దుకొని అట్నుంచి అటు డివైడర్కి తగిలి ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరిని హాస్పిటల్లో పడేశారు. ఇక శరత్ కోసమని వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళాం వస్తే ప్రియ కోసమని ఇటు నుంచి పరిగెత్తుకుంటూ అంజలి, ఆదిత్య, వసంత, రంగారావు, గౌరీ వెళ్ళారు. ప్రియకి బాగా తగిలిన దెబ్బలు. తగిలిన తర్వాత శరత్ కూడా బాగా తగిలి ఆపరేషన్లో మొత్తానికి అవన్నీ అయ్యి అటు ప్రియని తీసుకెళ్తే ఇటు శరత్ని తీసుకొచ్చేశారు. తీసుకొచ్చాక భవ్య ఒక పవిత్ర బంధంలో సౌందర్యలాగా, ఒక ప్రేయసి రావేలో రాశిలాగా, ఇక ఎంతోమంది మహాపతివ్రతల మొగుళ్ళకే ఒక సతీ సుమతి, సతీ అనసూయ వీళ్ళందరూ చేసిన విధంగా మలమూత్రాల దగ్గర నుంచి ఎత్తిపోసి మొగుడికి ఒళ్ళు తుడిసి సేవలు చేసి ఇక మొగుడి చేత మహాసాధ్వి అనే మొగుడు మంచం మీద ఉండగా వ్రతాలు, నోములు, ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేసి మొత్తానికి శరత్ని లేపింది. లేపేసరికి శరత్ వాళ్ళ అమ్మ నాన్న, చూసావట్రా బజారు ఆడవాటిని మరిగి పమిటి జార్చే ప్రతి ఆడదాంతో కూడా కులికి అదే జీవితం అనుకుంటున్నావు నువ్వు, కానీ నీ తాళి కట్టిన భార్య ఎప్పటికైనా సరే మన గోత్రం మోస్తుంది, నీ బిడ్డల్ని తన కడుపున మోసి మన వంశాన్ని నిలబెడుతుంది. అమాయకురాలైన నీ భార్యను ఉసురు పెట్టి నీకెంత యాక్సిడెంట్ అయ్యిందే, అసలు అయినా అదంత నీతిగల్లదే అయితే నీకు పెళ్ళయిందని దానికి తెలియదా? తెలుసు కూడా అది ఎంత బాగా నీ ముందు పమిటి జార్చింది, నీ ముందు కాలు జారింది, నిన్ను దాని వంపు సొంపుల్లో బంధించి దాని వల్ల వేసుకుంది. ఇలాంటివన్నీ డబ్బుల కోసం కాపురాలు తీస్తాయి, లేదా ఒకళ్ళ జీవితాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాల్ని చిన్నాభిన్నం చేసి మొన్నటి వరకు ప్రపంచంలో మంచోడుగా ఉన్న నిన్ను ఇవాళ మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరి ముందు దాంతో అక్రమ సంబంధం పెట్టుకోవటం వల్లే కదా నువ్వు ఈరోజు అందరిలో చీప్ అయిపోయావో, లేదంటే నీకంటూ ఒక విలువ లేకుండా పోయేదా అని కొడుకు చెప్పేపాటికి శరత్తులో మార్పు వచ్చింది, రియలైజేషన్ వచ్చింది. భార్య కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాడు, అమ్మా నాన్నకి సారీ చెప్పాడు, ఇక నుంచి నేను మారుతానన్నాడు. భార్యతో ఇంటిమేట్ అయ్యాడు, నువ్వే నా జీవితం, నా సర్వస్వం అన్నాడు. ఇక నుంచి నేను తనతో ఏ ఫైరు కొనసాగించను అని చెప్పాడు. ఆ విషయం తనతో కూడా మొహమాటం లేకుండా చెప్పొస్తాను, ఆ తర్వాత ఇక మళ్ళీ తన కలవనన్నాడు. ప్రియకు ఫోన్ చేసి రమ్మనమని చెప్పాడు. చెప్పేసరికి ఆ శాసగా పరిగెత్తుకుంటూ గబగబా రెడీ అయ్యి ఇక ప్రియ శరత్ కోసమని వెళ్ళింది. అతను ఇంటిమేట్ అవటానికి, క్లోజ్ అవటానికి పిలిచాడనుకొని, అబ్బో ఇప్పుడా బాబు, ఇప్పుడు వెళ్ళాలంటావా అనేసరికి ఎక్కడికి అన్నాడు. రూమ్కి అంది ప్రియ. అనేసరికి కాదు నీతో మాట్లాడాలి అన్నాడు. నీకు తగ్గిందా? ఎలా ఉంది ఇప్పుడు నీకు? తగ్గిందే. నా భార్య పగలు రాత్రి సేవ చేసి మొత్తానికి నన్ను నార్మల్ మనిషిని చేసిందే అన్న తర్వాత, అవునా, నాకు కూడా మా అక్క మా అమ్మ కలిసి సేవ చేశారు, మళ్ళీ లేస్తాననుకోలేదు, ఇప్పటికీ ఇంకా నొప్పులు తగ్గలేదనుకో, అక్కడక్కడ ఇంకా నొప్పులుగానే ఉన్నాయి బాబో, ఆ యాక్సిడెంట్ వెరీ హారబుల్, గుర్తొస్తేనే భయం వేస్తోంది అన్న తర్వాత, ప్రియా నీతో విషయం చెప్పాలన్నాడు. ఏంటి అని అడిగితే, ఇంకా ఈ ఎఫ్ఐఆర్ని మనం కంటిన్యూ చేయొద్దు, ఆపేద్దామంటే ఏ ఎఫ్ఐఆర్ గురించి నువ్వు మాట్లాడేదే అని అడిగితే, మనిద్దరి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్. మనిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందా? అవును, మరి పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి కలిశారంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాబోయే భార్యాభర్తలు వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు అనుకోవచ్చు. అది మనం ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు
జరిగిపోయిన పురాణం. ఇప్పుడు నేను పెళ్ళైన మగాడిని, నాకు భార్య ఉంది. ఇప్పుడు నేను నీతో క్లోజ్ అయ్యానంటే దీన్నే అక్రమ సంబంధం అని, ఎఫ్ఐఆర్ అని అనక ఈ బంధానికి ఏ పేరు పెట్టమంటావు? ఇది పేరు లేని బంధం కాదంటావా అన్నాడు శరత్. మరి ఇంత తెలిసిన వాడివి, మరి ఇన్ని నీతి సూక్తులు బోధించేవాడివి, నేనేమైనా నిన్ను కలిశానా? నేనేమైనా నిన్ను కావాలనుకున్నానా? నేనేమైనా నీ ఫోన్ నెంబర్ అడిగానా? నీకు మెసేజ్ చేశానా? నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? నీ భార్య అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పావు? విడాకులు ఇస్తానని ఎందుకు అన్నావు? నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? నువ్వే ఎందుకు నాతో ఇంటిమేట్ అయ్యావు? నువ్వే ఆ తర్వాత ఎందుకు రూమ్ తీసుకొని నన్ను దూరం పెట్టొద్దని క్లోజ్ అయ్యావు? డివోర్స్ తీసుకుంటానని ఎందుకు చెప్పావు? ఆ రోజు నా కళ్ళకి ఏదో మత్తు కమ్మిందే. అంటే ఎప్పటికప్పుడు నీ నిర్ణయాలు మారిపోతూ ఉంటాయా ఏంట్రా? అవునులే, అప్పుడు నువ్వే నా లైఫ్లోకి వచ్చావు, ప్రేమించానన్నావు, 4 ఏళ్ళు క్లోజ్ అయ్యాం, ఇంటిమేట్ అయ్యాం. ఆ తర్వాత నువ్వు సౌమ్య చెప్పిందనే నాకు అక్రమ సంబంధాలు అంటగట్టావు, నా నుండి వెళ్ళిపోయావు. నేను నిన్నే తలుచుకుంటూ అలాగే ఉండిపోయాను. కానీ నువ్వు తప్ప వేరెవరితో నేను చెయ్యించుకోలేదే. చాలామంది నాకు ప్రపోజ్ చేశారు. మా అక్క నా కోసం సంబంధాలు చూస్తానందే. నేనేమి వేరే మగాడితో పడక పంచుకోవటానికి సిద్ధపడలేదే. కానీ నువ్వు పీజీకి వెళ్ళావు, అక్కడో దాంతో ప్రేమాయణం సాగించావు. అది బ్రేక్ అయి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న చెప్పారని ఇప్పుడున్న నీ పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నావు. నీ పెళ్ళాంతో హ్యాపీగానే కాపురం చేస్తున్నావు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చావు, మళ్ళీ క్షమించమని అడిగావు, కాళ్ళు పట్టుకుంటానన్నావు, ఫ్రెండ్లీగా అన్నావు, ఫ్రెండ్ని అన్నావు. ఆ తర్వాత నా నుండి నువ్వు ఏం ఆశించి వచ్చావు అసలు నాకు అర్థం కావటం లేదు. అంటే నీకు ఎంతమంది ఆడవాళ్ళు కావాలరా నీ లైఫ్లో? అంటే నీకు ఫస్ట్ నేను, నాకు ముందు ఎందరో నాకు తెలియదు, నా తర్వాత మళ్ళీ నేను బోరు కొట్టేశాను కాబట్టి మళ్ళీ పీజీలో ఇంకోతే, మళ్ళీ అది బోరు కొట్టేసింది కాబట్టి నీ పెళ్ళాం బోరు కొట్టేసింది కాబట్టి మధ్యలో పీజీలోది ఫారిన్ వెళ్ళి టచ్లో లేదు కాబట్టి మళ్ళీ నాతో తప్పు చేశాననే ఒక నాటకం ఆడి మళ్ళీ నన్ను లోబరుచుకున్నావు. ఏంట్రా అసలు నువ్వు మనిషివా పశువా? నీకన్నా కాల్ బాయ్స్ చాలా బెటర్ కదరా. గంటల లెక్కన వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటారు. చివరికి నువ్వు ఇంత దిగజారిపోయావేంట్రా అని అడిగేసరికి పిచ్చి పిచ్చిగా ఒక ప్రాస్టిట్యూట్ లాగా, బ్రోతల్ లాగా, వేసేలాగా దిగజారిపోయి కులతల పతితల మాట్లాడుకో. తప్పంతా నాదే అన్నట్టు, తప్పు నీదేమీ లేనట్టు మాట్లాడుకో. అవునులే, తప్పంతా నాదే, తప్పు నీదేమీ కాదు. నువ్వు తిరిగి వచ్చినప్పుడే నిన్ను చెప్పుతో కొట్టకుండా నీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను చూసావా, అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నువ్వు చెప్పిన ప్రతి మాటలు నమ్మాను చూసావా, మీ ఇంటి దాకా వచ్చి నీతో కాల్ జారాను చూసావా. ఇవేంట్రా ఎన్నైనా అంటావు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఎన్నైనా వాక్కో కుక్కలాగా అనవసరం. ఇంతకాలం నిన్ను అనుభవించినందుకు నువ్వు నీ శరీరాన్ని నాకు ఫ్రీగా ఏం పంచక్కర్లా, ఇదిగో చెక్కు రాసుకొచ్చాను అని ప్రియ మొహం మీద చెక్కు కొట్టాడు శరత్. అంటే ఏంట్రా నేనేమన్నా వేసెనా? అదే చెప్పా, ఒక వేసేలాగే నువ్వు ఒళ్ళమ్ముకున్నావనే. మరి నా పెళ్ళామో నేను తన మీద చెయ్యకపోయినా ఎవరితో పక్క పంచుకోలేదు కదే అనేసరికి శభాష్ అని ప్రియ ఆ చెక్కుని ముక్కలు ముక్కలు చేసి శరత్ ముఖం మీద కొట్టే, ఆ రోజు ఈ రోజు ఏ రోజు నేను నీ దగ్గర డబ్బు కోసం రాలేదురా. ఒకప్పుడు డబ్బు ఉంటే సుఖంగా ఉంటాను అనుకున్న మాట కాలేజీకి వచ్చినప్పుడు నిజం. కానీ నిన్నెప్పుడైతే ప్రేమించానో ఆ రోజు నుంచి నువ్వే నా ప్రాణం అన్నంతగా ప్రేమించడం మొదలుపెట్టా. నీతోనే నా జీవితం అన్నంతగా ప్రేమించడం మొదలుపెట్టా. నీ దగ్గర నా పర్సనల్ విషయాలు ఏదీ దాచలా. నీ దగ్గర నేను నాలాగే ఉన్నా. మా అమ్మ పేదదనే, మా అమ్మకి ఒక పెళ్ళయిందని, మా అమ్మకి ఆయనకి కలిపి మా అక్క పుట్టిందని, ఆ తర్వాత మా నాన్న పెళ్లి చేసుకున్నాక మేము 3 పుట్టామని, మా నాన్న పోయాడని, మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచిందని, తర్వాత మా అమ్మ మూలన పడితే మా అక్క ఇంటి బాధ్యతలు మీదేసుకుందని, మా పెద్దక్క మా అక్క కోసం చూసిన సంబంధంలోకి వచ్చిన ఆయన్ని చేసుకొని వెళ్ళిపోయి 3 పిల్లల్ని కందని, మా రెండో అక్క ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని 4 పిల్లల్ని కని పోయిందని, ఆ 4 పిల్లల బాధ్యత మా అంజలక్క చూసుకుంటోందని, ఇంటి పక్కన ఉండే ఆదిత్య, వసంత, రంగారావు గారు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్లా మాతో క్లోజ్గా ఉంటారని, మా అమ్మమ్మ తాతయ్య మమ్మల్ని ఆదరించలేకపోయారని, మా నానమ్మ వాళ్ళ వైపు నుంచి ఏమీ రాలేదని, నీ దగ్గర నేనేం దాయలేదురా, ఉన్నది ఉన్నట్టే చెప్పాను కదా. కానీ నువ్వు మాత్రం ఎందుకు ఇంత దిగజారిపోయి అబద్ధాలతోనే ఉంటూ వచ్చావు నాకు అర్థం కాలేదో. నేను నీ దగ్గర ఏ అబద్ధమూ చెప్పలేదో. అబద్ధం చెప్పలేదా? నీ భార్య అంటే నీకు అసహ్యం అన్నావు, నచ్చలేదన్నావు, ఇష్టపడలేదు
లేదన్నావు, నన్నే తలుచుకుంటూ ఊహించుకుంటూ దాంతో కాపురం చేశానన్నావు. అంతకన్నా నీచం ఇంకోటి ఉంటుందా? తీరా ఈరోజు వచ్చేపాటికి నా ఖరీదు కట్టి డబ్బులు నా ముఖాన పడేసి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానంటే ఊరుకుంటాననుకుంటున్నావా? ఒకరోజు నువ్వు కొట్టిన దెబ్బకి కోలుకోవటానికి నాకు చాలా సంవత్సరాలు పట్టిందే. ఆ తర్వాత పదే పదే నీ లైఫ్లోకి వస్తాను. నిజంగా నేనేదో ప్రాస్టిట్యూట్ని అయినట్టు నన్ను వాడుకొని వదిలేస్తానంటే నేను అంత పిచ్చిదానిలా కనపడుతున్నానా? ఈసారి నా జాగ్రత్తలో నేను ఉన్నా. నువ్వు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్, పెట్టిన మెసేజ్లు, మనిద్దరం వెళ్ళిన దగ్గర నువ్వు పే చేసిన బిల్స్, అలాగే నువ్వు ఏమేమైతే చేసావో నాతో ఇంటిమేట్ అయిన వాటితో సహా నేను వీడియో తీసి పెట్టుకున్నా. ఎటు నేను బ్రోతల్నే కదా, ప్రాస్టిట్యూట్నే కదా, పోయిన పరువు ఎటు పోయింది కాబట్టి ఇవి తీసుకొని నేను మీడియాకి ఎక్కుతా, కోర్టుకి ఎక్కుతా. నువ్వేం సమాధానం చెప్తావో అక్కడే చెప్తూగానే నువ్వు నన్ను రేప్ చేశావని చెప్తా, నువ్వు నన్ను లోపరుచుకున్నావని చెప్తా. నిండా మునిగిన వాడికి చలేంటి? మహా అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు, కానీ అలాగని నీ పెళ్ళాం కూడా నీతో కాపురం చేయదు కదరా. మీ ఇద్దరికి డివోర్స్ అవుతాయి కదా. ఒకవేళ నీ పెళ్ళాం కాదు కూడదు అని నీతో కాపురం చేసినా నేను మాత్రం ఈ కేసు వదిలిపెట్టను. నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తిన్నదాకా నువ్వు ఇంకో ఆడపిల్లల జీవితం ఇలా చేయకుండా ఉండేలాగా నీకు లైఫ్ టైం శిక్ష ఇదే. అవునులే, మీ ఫ్యామిలీలో నాకు తెలియదు అనుకుంటున్నావేమో. మీ యొక్క పెళ్ళికి ముందు ఇలాగే 4-5గురితో కాలు జారితే 4-5 కడుపులు తీయించేగా మీ బావకిచ్చి మీ అమ్మ నాన్న పెళ్లి చేశారు. మీ ఫ్యామిలీలో ఒకళ్ళు సరిపోరేమోలే, మీ అమ్మకైనా మీ నాన్నకైనా మెమ్మ ఒకళ్ళేనా అని అడిగేసరికి కోపంతో శరత్ ప్రియనే పిచ్చా కొట్టుడు కొట్టాడు. దాంతో కళ్ళు తిరిగిపోయి తలంతా బయర్లు కమ్మేసి కూర్చుండిపోయింది. బజారు దానిలాగా బిహేవ్ చేశావంటే తలకాయ పగలగొడతాను, జాగ్రత్త. ఎవరనుకుంటున్నావే నన్ను? నువ్వెంత, నీ బ్రతుకెంత, అడుక్కు తినేదానా అని కడుపులో కూడా కాళ్ళతో తన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శరత్. వెళ్ళిపోయిన తర్వాత లేవలేక చాలాసేపటి కళ్ళు తిరిగి పడిపోయి ఎవరో మొహం మీద నీళ్లు చల్లితే లేచి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని ఇంటికి వచ్చి లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి వెక్కి ఆడవటం మొదలుపెట్టింది ప్రియ. మళ్ళీ ఏం పుట్టిందే, ఏం కొంపలారిపోయినాయి అంది అంజలి. మాట పలుకు లేకుండా గదిలో తలుపులు కూడా వేసుకోకుండా మంచం మీద పడి ఇక అక్కడున్నాయన్నీ చెల్లాచెదరుగా పగలగొట్టి ఆడవటం మొదలుపెట్టింది ప్రియ. ఇక ఇటువైపున శరత్ ఇంటికి వెళ్ళాడే కానీ టెన్షన్ వచ్చేసింది. నిజంగానే ప్రియ వీధికెక్కిన ఎక్కే రకమే. దాంతో వెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టుకొని అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి పెద్దగా ఏడ్చి నేను చచ్చిపోతాను బ్రతకననేసరికి మళ్ళీ ఇదేం దరిద్రం రా అన్నారు అమ్మా నాన్నలో. జరిగిందంతా చెప్పి అది నన్ను బెదిరిస్తుందమ్మా, అది ఇప్పుడు కోర్టుకి ఎక్కుతాను, పోలీస్ కేసులు పెడతాను, మీడియాకి ఎక్కుతాను అని నన్ను జైలుకి పంపిస్తానని కంకణం కట్టుకొని వెళ్ళిందే. మీ గురించి తప్పుగా మాట్లాడిందని నేను కొట్టొచ్చానని కూడా చెప్పాడు శరత్. దాంతో కొడుకుని చెంపలు పగలగొట్టి కోటేశ్వరరావు ఇలా అడ్డమైన బ్రోతల్స్తో ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకుంటే ఇలాగే ఉంటాయి బ్రతుకులు. అందుకేగా ఒక మగాడికి ఒక పెళ్ళాంతోనే సావాలని చెప్తారో. నీ బతుకి పెళ్ళాం సాలేదేంట్రా అనేసరికి ఆగండి వాడినే కొడతారే, అలాంటి నీతిమాలిన ఆడవాటినే కన్నవాటినే వాటికి తోడబుట్టిన వాటిని వీధిలో పెట్టి పరుగు తీసి కడిగొస్తే ఇంకోసారి ఇలా ఇంకొకళ్ళ కాపురాలు తీయకుండా ఉంటాయి. అయినా మగాడు వాడిదే ఉందే, ఆడదది వాడి ముందు పవిటి జార్చకుండానే కవ్వించకుండానే వాడిని ఎన్నో వలలు వేయకుండానే వాడిని దానికి మత్తు చల్లో మందు పెట్టో మాయ చేయకుండానే వాడు వశీకరణం చేసినట్టు అలా దాంతో అంత తప్పు అన్నిసార్లు మన కోడల్ని కాదని చేస్తాడా? అలా అనుకుంటే ఏ ఆడదానిలో మాత్రం ఒకటి కాదంటారు. లైట్ తీసిన తర్వాత ఇచ్చే సుఖంలో ఉండే ఇదే మీరు అర్థం చేసుకోవటం లేదు. అది పెద్ద ప్లాన్తో మనోడిని ట్రాప్ చేసిందే. వెళ్ళి దాని వాళ్ళని అడిగి తేల్చుకుందాం పదండే. మనకైనా అంత ఇన్ఫ్లుయెన్స్ లేదే వాళ్ళు కేసులు పెట్టి వీధికి ఎక్కుతామంటే మనం అక్కడ దాకా వెళ్ళనిస్తామా ఏంటి? ఎంతో కొంత పారేసైనా ముందు అక్కడున్న వీడియోలు అవన్నీ తీసుకొద్దాం. ఏమంటావమ్మా భవ్య అనేసరికి మీ ఇష్టం అత్తయ్య, మీ ఇష్టం మావయ్య, నాకు ఆయన కావాలి, నా కాపురం మీరు నిలబెట్టండి చాలని అత్త మామ కాళ్ళు పట్టుకుంటే చాచా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివమ్మా, వాడు నీతో తప్ప ఇంకెవరితో కాపురం చేస్తాడు, నీతో తప్ప ఇంకెవరితో పిల్లల్ని కంటాడమ్మా అన్న తర్వాత అమెరికా నుంచి శరత్ వాళ్ళక్క ఫోన్ చేసి
అసలు కొన్నాళ్ళు నా దగ్గరికి పంపిస్తే నేను ఒక 2 ఏళ్ళు ఉంచుకొని పంపిస్తాను, అన్నీ సద్దుమణిగిపోయాక. ఆ తర్వాత నీ బిజినెస్లో పెట్టే నాన్న వీడినే, వెంటనే పిల్లల్ని కనిచ్చేస్తే ఏ గొడవ ఉండదో, ఇక్కడే ఒక 2 పుట్టాక పంపిస్తాను. అసలు సమస్యలన్నీ అక్కడే వచ్చినాయి ముందు, వీడికి బాధ్యతలు తెలియపోవటం వల్ల అని ఫోన్ చేసింది శరత్ వాళ్ళక్క. ఇక శరత్ని భవ్యని తీసుకొని సరస్వతి, కోటేశ్వరరావు, అంజలి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి గేటు కొట్టారు. ఆదిత్య అప్పుడే వచ్చి అంజలితో మాట్లాడుతున్నాడు. వసంత, రంగారావు కూడా వచ్చి కూర్చున్నారు. గౌడి ఎవరిదో ఆర్డర్ ఉందని ప్యాక్ చేసి పంపించేస్తుంటే, ఎవరండి అంది అంజలి. నీతో మాట్లాడాలి అంటే లోపలికి రండి అన్నాక వచ్చి వరండాలో నుంచున్నారు. ఎవరు కావాలి, ఎవరండి అంటే ప్రియ కావాలి. మా అబ్బాయి ప్రియ మాజీ ప్రియుడు అన్న తర్వాత ఏంటే అన్నాడు ఆదిత్య. అనేసరికి, అవును, మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, ఏం చేసినా ఏం జరిగినా లోపలికి వచ్చి మాట్లాడండి, వీధిలో ఎందుకు అంది అంజలి. మీలాంటి వాళ్ళ ఇళ్లల్లోకి మాలాంటి వాళ్ళు రాదగ్గ ఇళ్ళు కాదులే మీవి. అయినా వరండాలో మాట్లాడితే ఏమైంది, బజార్లో మాట్లాడితే ఏమైంది, బజారు వాటికి ఎక్కడ మాట్లాడినా ఒక్కటేగా అనేపాటికి, కాస్త మర్యాదిస్తే మంచిది అనేపాటికి మీరే చెప్పాలే మర్యాదల గురించి అనేసింది సరస్వతి. అనేసరికి సరే మీరే వీధిలో నుంచొని చెప్తానంటే నాకేమైంది, చెప్పండి పర్వాలేదు వరండాలోనే అంది అంజలి. చుట్టుపక్కల ఆడవాళ్ళంతా గోడ మీద కోడి పందాలు చూసినట్టు ఎక్కారు. ఇక వచ్చిన టైలరింగ్ దగ్గరికి ఆడవాళ్ళు, పిండి వంటల దగ్గరికి, క్యాటరింగ్ దగ్గరికి వచ్చిన ఆడమగ అందరు నిలబడిపోయారు. నీ చెల్లెలు ఎంత ఘనకార్యం చేసిందో తెలుసా, నీ చెల్లెలు మా అబ్బాయితో ఇంజనీరింగ్లో ఇలా 4 ఏళ్ళు ప్రేమాయణం నడిపిందే, ఆ తర్వాత వాడితో పక్క పంచుకుందే. మా వాడు నీ చెల్లెలికి వేరే వాడితో అక్రమ సంబంధం ఉందని, మా వాడు ఏదో మరి ఏం జరిగిందో ఆ రోజున బ్రేకప్ అయిపోయిందంట. అయిపోయిన తర్వాత వాడి దారిన వాడు వెళ్ళిపోయాడు. మేము ఆ తర్వాత మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకొని పెళ్లి చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మా అబ్బాయి మా కోడలతో కాపురం చేస్తుంటే మీ చెల్లెలు మా అబ్బాయి జీవితంలోకి వచ్చింది సరికదా, మా అబ్బాయినే పవిట జార్చి మత్తు జల్లి లోబరుచుకొని వశీకరణం చేసి కుక్కల్లే వాడిని తిప్పుకొని వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించి మా అబ్బాయి మా కోళ్ళకు విడాకులు ఇస్తానన్నాడు, వదిలేస్తానన్నాడు, నీ చెల్లెలతోనే ఉంటానన్నాడు. ఆ తర్వాత మా అబ్బాయికి మీ చెల్లెలతో పాటు యాక్సిడెంట్ అయింది. ఆ రోజు మా కోడలు ఎనలేని సేవ చేసింది. దాంతో మా కొడుకు మారిపోయి ఇక మనవి అక్రమ సంబంధం కొనసాగించొద్దు, ఎంత కావాలో తీసుకో, నీ శరీరం పంచినందుకు గంటల లెక్క రోజుల లెక్క అని కూడా ఇంకొకళ్ళైతే ఇస్తారా, అమ్మలారా అయ్యలారా, మా అబ్బాయి ఇవ్వటానికి కూడా సిద్ధపడి పెళ్ళైన మగాడితో అక్రమ సంబంధం పెట్టుకోవటం తప్పు, అలా చేయకూడదు, ఇంకా ఇది మనం కంటిన్యూ చేయటం కరెక్ట్ కాదని మా అబ్బాయి చెక్ ఇవ్వటానికి వెళ్తే వీళ్ళ చెల్లెలు ఆ చెక్కు చించి మా అబ్బాయి మొహం మీద వేసి సిగ్గు లేకుండా సిగ్గు విడిచి నువ్వు నేను కలిసి శారీరకంగా మనిద్దరం పడక సుఖాన్ని పంచుకున్న వీడియోలు నా దగ్గర ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి, ఫోన్ కాల్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టి ఫోటోలు అన్నీ కలిపి మీడియాకి ఎక్కుతాను నేను, నాకేమీ సిగ్గు లేదు, నాకేమీ భయం లేదు, మీ పరువు తీస్తాను, మిమ్మల్ని వీధికి ఎక్కిస్తాను, అలాగే నేను మీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను, కోర్టుకి ఎక్కుతాను, నిన్ను నీ పెళ్ళాన్ని తీస్తాను, నీ పెళ్ళాం నీకు విడాకులు ఇచ్చేలా చేస్తాను, ఆ తర్వాత నువ్వు జైల్లో చెప్పకూడదు ఏంటంటే అప్పుడు కానీ నా మనసు శాంతించదు అందంట. తప్పు మా అబ్బాయే చేశాడా ఏంటి, నీ చెల్లెలు తప్పు చేయలేదా, బజారు ఆడదానిలాగా ఒక ఆడది మగాడి మీద పడిపోతే మగాడు ఎంతవరకు చెల్లించకుండా ఉండగలడో, అయినా ఆడది మగాడి ముందు పవిట జార్చొచ్చా, ఇదే నా కూతుర్ని పెంచుకునే పెంపకం, అవునులే అమ్మే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కూతుళ్ళకి ఇంతకన్నా ఎక్కడి నుంచి వస్తాయి మంచి బుద్ధులు, ఒక కూతురు అక్క ప్రేమించిన వాడినే తగులుకొని పోయిందంట, ఇంకో కూతురు కూలోడితో కాలు జారి వాడినే చేసుకొని పైలోకానికే పోయిందంట, ఏం కూతుళ్ళను కన్నావమ్మా, ఇదైనా పతివ్రత, లేదంటే అవునులే ఈ మహాపురుషుడితోనే కావాలా, చిన్నప్పటి నుంచి తెగ ఫ్రెండ్షిప్లు చేసిద్దంట నీ పెద్ద కూతురు, వీడిని ప్రేమించాననేగా చెప్పిందంట. ఆ రోజున మొత్తానికి వచ్చినటువంటి సంబంధం వాళ్ళతో ఎంతకైనా తగిన ఫ్యామిలీయేలే, నువ్వెంతమందిని మెయింటైన్ చేస్తున్నావో, ఏది కొంపదీసే ఈయనేనా నీకు కూడా అని రంగారావు వైపు చూస్తే పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు, నోరు సంభాళించుకొని మాట్లాడండి అన్నాడు రంగారావు. ఈలోపు ఇక నానా తిప్పలో పడి అంజలి ఆదిత్య వాళ్ళు మంచి సంబంధం అనే ప్రియ కోసం సెట్ చేసిన వాళ్ళు అప్పుడే పెళ్లి చూపులకు వచ్చి ఈ జరిగిన తతంగం అంతా విని మేము కానీ కట్నం లేకుండా అమ్మాయిని చేసుకుంటాం అన్నామే కానీ క్యారెక్టర్లెస్ దాన్ని ఒకటితో కాల్జారిన ఆడదాన్ని చేసుకుంటాం అనలేదు,
చివరికి ఇంత నీతిమాలిన సంబంధం తీసుకొచ్చేదని పెళ్ళిళ్ళ పేరైని నానా తిట్లు తిట్టి అక్కడ జరిగేదంతా వేడుకలాగా విని మరీ కాండ్రిచ్చి ఉమ్మి నానా మాటలు అని అంజలిని, గౌరిని, ఆదిత్య వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక శరత్ వాళ్ళ అమ్మ నాన్న మర్యాదగా ఫోన్ ఇప్పిస్తావా, ఇప్పించు, లేదంటే ఎవరికి ఉండే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉందే, మా అబ్బాయి మళ్ళీ మీ అమ్మాయి జీవితంలోకి రాడు, ఎంత కావాలో చెప్పు పారేస్తాం, అంతేకాని ఆ దడ్డం పెట్టుకొని మా అబ్బాయి లైఫ్తో ఆడదాం అనుకుంటే మీరెక్కడి దాకా వెళ్తారో మేము అంతకు మించి వెళ్ళగలిగే ఉన్నాం అందే శరత్ వాళ్ళ అమ్మ. అనేసరికి ఒక్కసారిగా కోపంతో కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అంజలి. లోపలికి వెళ్ళి ఇక పడుకొని ఏడుస్తున్న ప్రియని జుట్టు పట్టుకొని లేపి అప్పటిదాకా చెల్లెళ్ళ మీద ఏ రోజు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా ఒక్క దెబ్బ కొట్టి ఎరగదు అంజలి. గోడలకేసి కొట్టి కుక్కను కొట్టినట్టు తలకాయ పగిలిపోయిందాకా చెయ్యి ఇరిగిపోయిందాకా కొట్టి జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చింది. వీళ్ళంతా వచ్చారేంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా నీకు అనేసరికి, ఏ అక్క ఎంతసేపు వాళ్ళు మాట్లాడుకునేదే వాళ్ళు చెప్పేదే వింటావా, నేను చెప్పేది వినవా అనేసి, మరి నేను చెప్పేది కూడా వినండి వాళ్ళు చెప్పేది విన్నప్పుడు అని ప్రియ చెప్పడం మొదలుపెట్టింది. అక్క నేను కాలేజీకి వెళ్ళిందే డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకుందామని, అది నిజం. అబ్బాయిలందరినీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా నేను అందరినీ కాదన్నమాట నిజం. వాళ్ళల్లో వీళ్ళకి కాస్త తినాకొడవ ఉందలేమనమని వీడిని ఇష్టపడ్డమాట నిజం. కానీ నేను వీడికి ఐ లవ్ యూ చెప్పలేదు, అప్పుడు కూడా వీడే నాకు ఐ లవ్ యూ చెప్పాడు. నేను ఎప్పుడూ కూడా మన స్థాయి హోదాలు క్లాసులో చెప్పుకోవాలి అనుకోలేదు. ఎక్కడ నన్ను తక్కువ చేసి చూస్తారో అని ఎప్పుడూ గొప్పగానే చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత వీడు నన్ను ప్రేమిస్తున్నాను అన్నాక నేను వీడిని నిజంగానే ప్రేమించడం మొదలుపెట్టాను. మన గురించి ఏ విషయం దాయకుండా చెప్పాను. సినిమాలు, షికార్లు, షాపింగులు అన్నీ అయిపోయి ఒక రోజున నన్ను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇద్దరం క్లోజ్ అయ్యాం. అదే ఆ తర్వాత బీటెక్ 4 ఏళ్ళు కంటిన్యూ చేసాం. ఆ తర్వాత వాడు ఇంటెన్స్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా, నువ్వు నన్ను పంపనన్నావు కదా, అప్పుడు క్లాస్లో ఉన్న సౌమ్యకి నాకు గొడవ అయిందే. ఆ విషయాన్ని సౌమ్య కడుపులో పెట్టుకొని వీడితో నాకు వేరే వాడితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్తే వీడు నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. అంటగట్టి నాకు బ్రేకప్ చెప్పి నన్ను కొట్టి నన్ను కొట్టి నాకు ఈ వీడికి సంబంధం లేదని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీడినే తలుచుకుంటూ నువ్వెన్ని సంబంధాలు చూస్తానన్నా నేను పెళ్లి చేసుకోనని నా పాటికి నేను ఉద్యోగంలో చేరాను. నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడటం మానేశాను. సిమ్ తీసి వేరే సిమ్ కూడా వేసుకున్నాను. ఆఫీస్లో చాలామంది ప్రపోజ్ చేసినా వీడినే తలుచుకుంటూ మనసులో వీడిని పెట్టుకొని శరీరం వీడికి అర్పించి వేరే వాడిని చేసుకోవటం కరెక్ట్ కాదని నేను ఆ తర్వాత వేరే వాళ్ళని చేసుకోవటానికి ఇష్టపడక నో అని చెప్పుకుంటూనే ఉద్యోగం చేసుకుంటూ 10,000 నేను ఉంచుకొని శాలరీ మొత్తం కూడా నీకు ఇవ్వటం మొదలుపెట్టాను. ఆ తర్వాత 3 సంవత్సరాలకి వీడు మళ్ళీ ఒకరోజు ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. సౌమ్య కనపడిందని నా తప్పు లేదందని కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాడు. తర్వాత బలవంతంగా కారులో లాగెక్కించుకొని ఒక లోన్లీ ప్లేస్ తీసుకెళ్ళి నన్ను కౌగిలించుకొని ఒళ్ళో పడుకొని ఏడ్చి ఈ పతివ్రత వచ్చిందే, దీని గురించి దీని మొగుడు ఏం చెప్పాడో తెలుసా, ఇదంటే అసహ్యమని, ఇది నచ్చలేదని, గతిలేక అమ్మా బాబులు చెప్తే దీన్ని చేసుకున్నానని, ప్రతిరోజు నన్ను తలుచుకుంటూనే దీంతో కాపురం చేస్తున్నానని, వాడి జీవితంలో ఇదొక పీడకల అయిపోయిందని, దీన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తోందని కళ్ళు మూసుకొని కాపురం చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదక్క, వాడికి నేను మెసేజ్ చేయలే, ఫోన్ చేయలే, వాడి ఫోన్ నెంబర్ అడగల. నన్ను మన ఇంటి మూల మీద దింపి వెళ్ళేటప్పుడు వాడు ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ ఇచ్చే బుద్ధి తక్కువ దాన్ని తప్పు చేశాను నేనని ప్రియ చెప్పుతో కొట్టుకుంది. ఆ తర్వాత వాడు మెసేజ్లు చేశాడు, ఫోన్లు చేశాడు, ఫ్రెండ్లీగా కలుద్దామన్నాడు. సినిమా టికెట్లు బుక్ చేశానని సినిమాకి, షాపింగ్కి, ట్రిప్పుకు వెళ్ళిన రోజున కూడా నేను వేరే రూమ్లో ఉన్నానక్క, అప్పుడు కూడా నేను క్లోజ్ అవ్వలేదు. ఆ తర్వాత ఒకరోజు వీడి పెళ్ళాం అమ్మా బాబులు పెళ్ళికి వెళ్ళారని వీడే కలుద్దామన్నాడు. ఎక్కడో ఎందుకు మా ఇంటికి వెళ్దాం రమ్మనమని ఇల్లంతా తిప్పి చూపించాడు. ఆ తర్వాత వెబ్ సిరీస్ వేస్తే కూర్చొని చూశాను, ఫుడ్ తెప్పిస్తే తిన్నాను. అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. ఇంటికి
వెళ్ళిపోతానన్నాను. మొహం కడుక్కుండా వెళ్దు కానీ అని చెప్పాక ఇదే బెడ్రూమ్ అని చెప్తే, ఒకప్పుడు ఈ బెడ్రూమ్లో నీతో పెళ్ళైతే నేను ఉండాల్సింది కదా అన్నాను. ఇప్పుడు మాత్రం ఏం తక్కువ అని ఆ తర్వాత నా ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటి తీస్తూ నన్ను దగ్గర చేస్తూ, ఇక ఆ తర్వాత నన్ను నువ్వు దూరం పెట్టొద్దు, ఇప్పటికి మాత్రం ఏం తక్కువ, నా లైఫ్లో మొదటి స్థానం నీదే, నేను దానికి విడాకులు ఇచ్చేస్తాను, అదంటేనే నాకు జుగుప్స కలుగుతోంది, అసహ్యం కలుగుతోంది, దాన్ని తాకుతుంటే గొంగళి పురుగులు తాకినట్టుగా పాకినట్టుగా నా ఒంటి మీద అనిపిస్తోంది, నేను నీతోనే ఉంటాను, దానికి ఎలిమని ఇచ్చేసి దాన్ని వదిలించుకొని నిన్నే పెళ్లి చేసుకుంటాను, నా మొదటి ప్రేమవి నువ్వు, నా మనసులో ఉంది నువ్వేను అని చెప్పాడక్క. ఇంత దాంట్లో వాళ్ళమ్మ ఇందాక అన్ని నీతులు చెప్పింది, దీనికిచ్చి పెళ్లి చేశానందే, నన్ను వదిలేశాడు అందే, మధ్యలో వాడు పీజీకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకదాన్ని ప్రేమించి సంవత్సరంన్నర దాంతో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని చీకొట్టి అది ఫారెన్ వాడిని చేసుకొని వెళ్ళిపోయిందని వాడు మళ్ళీ వచ్చాడక్క. అయితే ఆ తర్వాత నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, వీడి మాటలు నమ్మాను, రూమ్ తీసుకున్నాడు, రోజు నన్ను ఆఫీస్ దగ్గరకు వచ్చి పిక్ చేసుకుని వెళ్ళి నాతో కలిసేవాడు, తర్వాత నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపేవాడు, పిల్లలు పుట్టకుండా వీడు బర్త్ కంట్రోల్స్ యూస్ చేసేవాడు. ఒకరోజు వీడి పెళ్ళాం చూసిందంట. అయితే ఆ విషయం ఇంట్లో తెలిసింది, అయినా భయమేమీ లేదు, తెలియనివ్వు, ఎప్పటికైనా తెలియాల్సిందేగా, మనం చెప్పకుండా వాళ్ళే తెలుసుకుంటే మరీ మంచిదిగా, నాకే తొందరగా విడాకులు ఇచ్చేస్తాయిలే అన్నాడు. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాడు. ఒకరోజు యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత నువ్వు నన్ను తెచ్చావు, వాడిని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్తే వీడి పెళ్ళాం వీడికి సౌందర్యలాగా రాశిలాగా సేవలు చేసిందంట. ఆ తర్వాత నన్ను రమ్మనమని చెప్పి, నువ్వు నేను ఇంక ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేయొద్దు అంటే, ఏం ఎఫ్ఐఆర్ అన్నాను నేను. ఇప్పుడు పెళ్లి కాకముందు చేస్తే ప్రియుడు ప్రియురాలు కలిసి పెళ్లి కోసం అన్ని టెస్టులు చేసుకున్నట్టు అది కూడా టెస్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు, లేదా ఆగలేక తొందరపడ్డారు అనుకోవచ్చు. పెళ్ళైన మగాడితో తప్పు చేస్తే దాన్ని ఏమంటారు మరి, ఎఫ్ఐఆర్ అనేగా అంటారు అనేసరికి నాలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ తర్వాత నేను నీకన్నా కాల్ బాయ్స్ నయమని అడిగానక్క. వాళ్ళక్క కూడా ఇలాగే పెళ్లికి ముందు తప్పులు చేస్తే వాళ్ళమ్మ అబోషన్లు చేయించి పెళ్లి చేసిందని నాకు తెలిసి ఆ మాట అడిగి, మీ అమ్మకి మీ నాన్నకు కూడా ఒక్కొక్క వాళ్ళు సాలరంట్రా, నీకు ఎంతమంది కావాలి, నీకు నాకు ముందు ఎంతమందో తెలియదు, నేను నా తర్వాత మొహం మొత్తిందని పీజీలో ఒకతే, అది కాదని నీ పెళ్ళాం, రేపొద్దున నీ పెళ్ళాం కాదని ఇంకా ఎంతమందిరా, నీకన్నా మేల్ ప్రాస్టిట్యూట్లు నయమని అడిగితే నన్ను భయంకరంగా కొట్టాడక్క. ఆ తర్వాత నేను కేసు పెడతానని కోర్టుకి ఈడుస్తానని చెప్పిన మాట నిజం చెప్పి అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చానక్క. జరిగింది ఇదే, ఇందులో నా తప్పే ఉందా వాడి తప్పే ఉందా, ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ విన్నారుగా, ఇంత తెలిసిన తర్వాత దాచేదే ఉందే అని ప్రియ అనేసరికి, అబ్బో రంకు నేర్చినమ్మ బొంకు నేరవదా అని ఏమి నీతులు చెప్తున్నావే గ్రంథసాంగురాలా అనేపాటికే ఇంక నోరు మూస్తారా, తప్పు నాది మాత్రమే కాదు మీ అబ్బాయిది కూడా ఉంది, రాస్కెల్, అయినా సిగ్గు లేకుండా ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేయాలనుకుంటున్నావే, అవునులే నువ్వు కూడా అన్నీ ఇడిసేసిన దాని అయి ఉండాలి, ఒకటి చెప్పమంటావా, వాడికి నాకు ముందెంతమందో తెలియదు, నేను ఆ తర్వాత మధ్యలో ఒకటి, ఇప్పుడు నువ్వు, రేపు వాడు నీతో ఉంటాడని గ్యారంటీ ఏంటే, ఇక వీడు కాదనుకుంటే అప్పుడు ఏం చేస్తావు, నీ బతుకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు కూడా వీడు వదిలేసి రోజుకో దాంతో తిరిగితే నువ్వు కూడా రోజుకొకటితో తిరుగుతావా అని ప్రియ అనేసరికి, నా పెళ్ళాన్నే అంటావా అని శరత్ ప్రియని గట్టిగా కొట్టేసరికి నోట్లో నుంచి ముక్కుల్లోంచి రక్తం వస్తుంటే అక్కడే ఉండి ఆదిత్య గట్టిగా పట్టుకున్నాడు శరత్నే. నువ్వేదో ఉత్తముడు అయినట్టు, నువ్వేదో పతివ్రత పురుషుడు అయినట్టు, తప్పంతా దాందే అయినట్టు మేమేదో చూస్తూ ఊరుకుంటున్నాం కదా అని చెప్పి, మేమేదో చేతకాని వాళ్ళం, చావచచ్చిన వాళ్ళం, మేమేమైనా చీర కట్టుకొని గాజులు వేసుకున్నాం అనుకుంటున్నావేంట్రా, మా ఇంటికి వచ్చి మా కళ్ళ ముందే దాన్ని పట్టుకొని నువ్వు కొట్టడానికి పగిలిపోద్ది కొట్టానంటే అని షర్టు పట్టుకొని ఆదిత్య చావు బాదాడు. 4 బాదులు శరత్ని, నా కొడుకునే కొడతావా అని శరత్ వాళ్ళమ్మ చెయ్యెత్తింది ఆదిత్య మీద. మర్యాదగా చెయ్యి దించవమ్మా, ఇక చాలే కానీ అని
నువ్వు అన్నావే షర్టు పట్టుకుంటావా నా కొడుకుదని, ఆ పట్టుకున్న ఆదిత్య క్యారెక్టర్లో 1% కూడా లేదు నీ కొడుకు క్యారెక్టర్. చీపు వెధవ వేడు. ఏంటి మీరు వీధిలోనే నుంచొని మాట్లాడతారా, ఇళ్లల్లోకి రారా? అవునులే, కూతుళ్ళకి కడుపులు తీయించి అమెరికా సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి పంపటం, కొడుకులు ఎన్ని తప్పులు చేసినా కడిగేసి ఎవరో ఒక పనికిమాలిన అనామకురాల్ని తీసుకొచ్చి కోడల్ని చేసుకొని అన్నిటినీ కప్పిపుచ్చుకొని ఎవడు ఏం చేసి వస్తే ఏమైంది, ఒక చింతాల సబ్బుతో స్నానం చేస్తే చాలే అనుకోవటం మాకు చేత కాదండి. అవును, మా నాన్న పోయాడు, ఆ తర్వాత మా అమ్మ ఆ ఫోటోలో ఉన్న ఆయన్ని పెళ్లి చేసుకుందే, కానీ మేము పచ్చళ్ళు అమ్ముకొని కారాలు అమ్ముకొని మిషన్లు కుట్టుకొని ఉద్యోగాలు చేసుకొని బ్రతికామే, కానీ ఎవరితో కాలు జారలేదు. నిజమే, నన్ను పెళ్లి చేసుకుంటానని ఒకడు వచ్చాడు, వస్తే వాడిని నా చెల్లెలు ఇష్టపడ్డానంటే ఇచ్చి చేశానే, కానీ నేను వాడితో ఏమీ తప్పులు చేయలేదు. నా రెండో చెల్లెలు తప్పు చేసిన వాడినే పెళ్లి చేసుకుంది, కానీ 10 మందితో తప్పు చేసి 10 కడుపులు తీయించుకోలా. వాడితోనే పోట్లాడి వాడికే నలుగురిని కానీ వాడి చేతే తన్నించుకొని పైలోకానికి పోయి ఆ తర్వాత దాని మొగుడిని కూడా తీసుకుపోయింది, కానీ అది ఏమీ తప్పులు చేయలేదండి. కరెక్టే, మా ప్రియ పమిట జార్చిందా? మీ అబ్బాయిని మా చెల్లెలే ఫోన్ చేసి రమ్మనమందా? మీ అబ్బాయి లైఫ్లోకి వెళ్ళిందా? ఏది ప్రూఫ్లు చూపించండి. మా చెల్లె మెసేజ్ పెట్టిందా? మీ అబ్బాయి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసిందా? మీ అబ్బాయిని నీ పెళ్ళాన్ని వదిలేసేయి అని చెప్పిందా? నేను సుఖపెడతాను రమ్మందా? నువ్వు నన్ను సుఖపెట్టని అడిగిందా? ఏంటి, ఒక ఆడది పమిటి జారిస్తే మగాడు ఆడదానికి లొంగిపోడా? ఆడదాని ముందు మగాడు చెలించడా? అంటే మీ అబ్బాయి ఎంతమంది దగ్గర చెలిస్తాడో? మా చెల్లెలికి ముందు ఎంతమందో తెలియదు. మా చెల్లెలు సిగ్గులేంది కాబట్టి, ఇది నిజంగా నీతిమాలింది కాబట్టి 4 ఏళ్ళు మీ అబ్బాయి దగ్గర కాలు జారానని చెప్తోంది అని పిచ్చా కొట్టుడు కొడుతూనే మాట్లాడింది అంజలి. ఆ తర్వాత పీజీలో ఒకటి, తర్వాత మీ కోళ్ళలో, ఆ తర్వాత అయినా మీ అబ్బాయి ఆపుతున్నాడా? లేదంటే కనుక డైరెక్ట్గా టికెట్ పెట్టుకొని రోజుకొక 10 మందిని సప్లై చేయండి మీరే మీ అబ్బాయికి. అమ్మాయి చాలే, నోరు ముయ్యండి. మాట్లాడే ముందు కాస్త స్థాయి హోదా మీకే కాదు ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఎలా కనపడుతున్నాం మేము మీకు? ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళలాగా కనపడుతున్నామా? మీ వాడు పెద్ద ఉమనైజరు. మీ వాడికి ఒక ఆడది చాలదు. మీ వాడికి పెళ్ళికి ముందు మీ వాడికి రిలాక్సేషన్ కోసం ఆడవాళ్ళ తర్వాత ఆడవాళ్ళు కావాలి, తర్వాత పెళ్ళాము సొసైటీ కోసం అమ్మా నాన్నల కోసం కావాలి, ఆ తర్వాత ఎంతమందితో తిరిగినా మీ కోడలు తుడిచేసుకుపోయేదే కాబట్టి మీ కోడలు అసలే పవిత్ర బంధంలో ఒక సౌందర్య, మీ ఆవిడ ప్రేయసిరావేలో మీ కోడలు ఒక రాశి కాబట్టి మీ అబ్బాయి చేసే తప్పులన్నిటినీ పాపం క్షమించి క్షమయా ధరిత్రి అని అన్నిటినీ కడుపులో పెట్టుకొని భోజ్యేషుమాత శయనేశ్వరంబ అనే పాట కూడా మీ కోడల గురించే రాశారేమో, పాపం సినిమాలో పెట్టారు. అనవసరంగా మీ అబ్బాయికి మీ కోళ్ళకి మధ్య పెట్టాల్సిందే. పెంపకంలో ఉన్న లోపం మీదే. ఫస్ట్ నుంచి మీ కొడుకుని కరెక్ట్గా పెంచుకుంది మీరు. మీ వాడు అమ్మాయిల పిచ్చున్న వెధవ. ఏమోలేండి, మీ ఫ్యామిలీ హిస్టరీలు మాకెందుకు? మీ కూతురు ఎలాంటిది, మీ కొడుకు ఎలాంటోడో, మీ కోళ్ళు ఎలాంటిది మాకు అవసరమా? మీరు ఎలాంటోళ్ళో మాకు అవసరమా? మీరిచ్చే ముష్టి డబ్బుల కోసం మేమేమి ఇక్కడ ఏరుకోవటానికి సిద్ధంగా లేము. తప్పు మా అమ్మాయిదే అన్నారు కాబట్టి చెప్తున్నా. తప్పు ఎప్పుడు మా అమ్మాయికై మా అమ్మాయి సెల్ఫ్గా ఏ తప్పు చేసుకోలేదండి. ఆడ మగ ఇద్దరి మధ్య దేవుడు నిజానికి శారీరక కలయికని ఎందుకు పెట్టాడో తెలుసా? భర్తని భార్య, భార్యని భర్త విడిపోకుండా అది అనురాగ బంధమై వాళ్ళు కలిసి ఉండాలని. కానీ దాన్ని రకరకాల అక్రమ సంబంధాల కిందకి మార్చి వాడుకుంటారని కాదు, వాడుకోమని కాదు. ఇప్పుడు మీకు కావలసిందేంటి? మీ అబ్బాయి ఉన్నటువంటి ఆ ఫోను మీ అన్నీ డిలీట్ చేయటం, అంతే కదా? ఇటు ఇవ్వవే ఫోన్ అంటే నేను ఇవ్వనక్క, వాడిని కోర్టు పంపించాల్సిందే అంటే ప్రియని పడేసి కొట్టి ఫోన్ తీసుకెళ్ళి అక్కడే వెలుగుతున్నటువంటి సాంబార్ కింద పొయ్యిలో పడేసింది అక్కడికక్కడే అంజలి. చాలా ఇప్పుడు మీకు హాయిగా ఉందా? మీరు చెప్పారనో, నా ఇంటి దాకా వచ్చారనో, మేము వీధిలో నిలబడి మాట్లాడే మనుషులమనే మీరు మాకు ఖరీదులు కట్టి మాట్లాడారనో కాదు. అక్కడ ఉన్న మీ కోడలు కూడా నా చెల్లెలు లాంటిదే. మీ కోడలు కూడా ఒక ఆడదే. మొగుడు పెళ్ళైన తర్వాత మరొక ఆడదాన్ని పంచుకుంటే మర్చిపోయి మీ చెల్లెలు కాపురం చేయగలదేమో కానీ, మీ కోడలు కాపురం చేయగలదేమో కానీ,
మీ కోడలు కాపురం చేస్తున్న ఇంటికి మీ కోడల్ని పక్కకు తప్పించి నా చెల్లెల్ని పంపించి మీ కోడలు ఏడుపుతో నా చెల్లెలి జీవితం నిలబెట్టాలనుకునే దాన్ని కాదు నేను. అక్కడున్న మీ కోడలు ఆడదే, ఇక్కడున్న నా చెల్లెలు ఆడదే, మీ అబ్బాయిని కన్నా మీరు ఆడవాళ్లే. కాస్త మనుషుల్లా మాట్లాడితే పద్ధతిగా ఉంటుందేమో. మీరు చాలా పెద్ద మనిషిలాగా ఉన్నారు కోటేశ్వరరావు గారు. ఒక విషయం చెప్పమంటారా? పండిత పుత్ర పరమసుంఠ అని మీరు కన్నా ఇద్దరు సంతానం వల్ల మీరు తలంచుకునే స్థితిలో ఈరోజు వీధిలో నిలబడ్డారు. మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నారు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందండి. ఎవరికి ఏమీ లేకుండా లేదో. నిండా మునిగిన వాడికి చలేంటి, నీళ్లలో దిగిన వాడికి లోతేంటి అనుకుని మేము కాసేపు అన్నీ పక్కన పెట్టి పరువు ప్రతిష్టల్ని తీసేసి కాసేపు మేము కోర్టుకి ఎక్కితే నిజంగా మీ అబ్బాయి బతుకేమవుద్ది? మీ కొడుకు కోళ్ళు సంగతి ఏంటంటారు? మీరు దేనికైనా ఖరీదు కట్టి కొనగలను అనుకుంటే కనుక ముందు మీ అబ్బాయి ఎంతమంది జీవితాలు నాశనం చేశాడో వాళ్ళందరికీ వెళ్ళి న్యాయం చేసిరండి. మర్యాదగా ఇంకెక్కడి నుంచి వెళ్తే మంచిదే. మా వల్ల మీ జీవితాల్లో ఇక మీదట ఏమీ జరగవు. మా చెల్లెలు మీ అబ్బాయికి ఫోన్ చేయటం కానీ, ఎదురుపట్టం కానీ, మాట్లాడటం కానీ చెయ్యదు అని వాళ్ళు వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అని కాలు చెప్పు తీసింది అంజలి. తీసి శరత్ని చంపలు కొట్టి, రాస్కెల్ నువ్వెవడ్రా నా చెల్లెల మీద చేయి చేసుకొని కొట్టడానికే, దాని మీద నీకేం హక్కు ఉందని కొట్టావురా అనేసరికి అమ్మాయి అంది సరస్వతి. అనేసరికి సరస్వతిని కూడా లాగిపెట్టి 2 తీసింది అంజలి. ఇదెందుకో తెలుసా? ఒకటి నువ్వు నీ కూతుర్ని కొడుకుని సరిగ్గా కని పెంచనందుకు. రెండోది ఎందుకో తెలుసా? పరాయి ఆడవాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి రోడ్డు మీద నుంచొని వాళ్ళ పరువేదో తీశానని నీకు నువ్వు తొడలు చరుచుకొని నువ్వేదో నీ మొగుడిని వెనకమాలించి నువ్వు ముందుకొచ్చి మాట్లాడి పెద్ద మొనగత్తెనని అందరి ముందు అనిపించుకొని వెళ్ళాలనుకున్నందుకు. ఇంకొకసారి ఎవరిళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళవే ముందు ఇక్కడి నుంచి అన్న తర్వాత చెల్లెల్ని పడేసి బాది పారేసిందే. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా కోడిపందాల్లా చూస్తుంటే మోకాళ్ళ మీద కూర్చుండిపోయి అంజలి పేగులు తెగిపోయేలా ఏడ్చేపాటికే అక్కడే ఉన్న ఆదిత్య లోపలికి తీసుకెళ్ళిపోయి వసంత, రంగారావు కూడా లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేశారు. వేసిన తర్వాత ఆ పక్కనే ఉన్న బూందీ గంటెలు, జిలేబీ గంటెలు తీసుకొని గౌరీ పెచ్చా కొట్టుడు కొట్టింది ప్రియనే. అమ్మ చచ్చిపోతానమ్మా, నీకు దండం పెడతానమ్మా అన్నదాకా సావ్వే. ఆ నాగరాజు గారి దగ్గరికి నువ్వు కూడా పోతే నాకు పీడా పోద్ది. పోండే దరిద్రపు మొహాల్లారా, మిమ్మల్ని కని ఒక్కనాడు నేను సుఖంగా ఉన్నానంటే నా పెద్ద కూతురు ఏం పాపం చేసుకుందని అది మిమ్మల్ని తోడబుట్టిన వాళ్ళని మీ భారాలన్నీ నెత్తి మీద వేసుకొని నా బిడ్డ ఒక్కరోజు కడుపు నిండా తిందా, కంటి నిండా నిద్రపోయిందా, ఏ రోజన్నా పిచ్చి తల్లి ప్రశాంతంగా ఉందా? అది డాక్టర్ చదువుకోవాలనుకుందే. మీ దినాలు చెయ్య. మీ వల్ల కనీసం ఆదిత్యతో పాటు కాలేజీలో వేయమంటే వేస్తానమ్మా అంటే చెల్లెళ్ళకి ఫీజు కట్టడం కుదరదమ్మా అని అది కాలేజీకి వెళ్ళింది కదయ్యా ఆదిత్య. అదెవడితో కాలు జారలేదే, ఎవడితో కులకలేదే. ఈ ఆదిత్య ఉన్నాడుగా పక్కింట్లో, ఒడ్డు పొడుగు మగాడే కదే. చిన్నప్పటి నుంచి వాడు దాంతో ఆడుకుంటున్న వాడే కదా. మరి వాడితో కూడా తప్పు చేయలేదే. అది ఆడదు కాదా? దాని కోడికలు కలగవా? అంత ఆగలేకపోతున్నారంటే మీ ముగ్గురు అవునులే ఎక్కడికి పోతాయి. మీ నాన్నకు పుట్టిన కూతుళ్ళు కదే మీరు. వాడి లక్షణాలే వచ్చినాయి మీకు కూడా. మీ బతుకులిచ్చాడా అనేసింది గౌరీ. అనేసరికి అంజలి ఆదిత్యను పట్టుకొని వెక్కి ఏడ్చింది. ఏడిస్తే దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. ఏ రోజు సంతోషంగా ఉంది లేదు ఆదిత్య. పుట్టిన తర్వాత పాపం ఏమంటా పుట్టానో మా అమ్మకే. మా నాన్న కడుపులో ఉండగా చాలా మాటలు చెప్పేవాడంట. పుట్టబోయే పిల్లలు మంచిగా పెరగాలి, మంచిగా ఉండాలి, వాళ్ళు ఉత్తములై ఉండాలి అనే. పుట్టిన తర్వాత కనీసం నన్ను చూడకుండా మహానుభావుడు వెళ్ళిపోయాడు. భారం అవుతామని అమ్మమ్మ తాతయ్య అమ్మనే ఈ మహానుభావుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వచ్చాక ఒక్కరోజు ఆమె సుఖంగా ఉండలేదో. దెబ్బలు తిని ఆవిడ ఓపిక అయిపోయింది. ఆ తర్వాత ముగ్గురిని కనిచ్చాడు. మగపిల్లాన్ని కనలేదని కొట్టాడు. నరకాలు పడింది నా కోసం. ఆ తర్వాత నన్ను కొట్టి హింసలు పెట్టాడు. ఇష్టం లేకపోయినా హాస్టల్లో వేసింది. ఆ తర్వాత ఇల్లు వాకిలి పట్టించుకోవట్లేదని అత్తయ్య సాయం చేస్తే మిషన్ కుట్టి
ఈ 3 పొట్టలు పగలగొట్టుకొచ్చిందే, వాడు పోయాడు, నన్ను తీసుకొచ్చిందే. అప్పుడు అభిమానంగానే బ్రతికాం. పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటూ తప్పుడు పనులు చేయకూడదని మిషన్ కుట్టుకుంటూ మా అమ్మ మళ్ళీ మూల పడిందే. కుటుంబ భారం నా మీద పడిందే. ఆయన ఉద్యోగం చేసుకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ మిషన్ కుట్టుకుంటూ పచ్చళ్ళు పట్టుకుంటూ కష్టపడే బ్రతికాం. ఆడెవడో వచ్చాడు పెళ్లి చేసుకుంటానని, అది వాడు నచ్చాడందే, అది వాడిని చేసుకొని వెళ్ళిపోయిందే. రెండో దానికి పోయే బుద్ధి పుట్టిందే, అది వాడెవడో నచ్చాడందే, వాడిని చేసుకొని నలుగురిని కానీ వాడితో గొడవ పెట్టుకొని అది టపా కట్టిందే. దానత్తా మామలకి ఏ దేవుడు దయదలిచాడో ఉసురు తగిలిందని పిల్లల పేరు మీద 4 రూపాయలు వేసి వాళ్ళు పోయారు. ఇక ఈ పోరం బోకల్ది ఇంజనీరింగే చదువుతానందని నానా తిప్పలు పడి దీన్ని చదివిస్తే రోజుకో డ్రెస్సు ఇది వేసుకెళ్ళేదే. అన్నేసుకెళ్ళే సిగ్గుమాలిన దీనికి అక్క ఒంటి మీద ఏ డ్రెస్ వేసుకుంటుందని ఏ రోజైనా ఇది పట్టించుకుందా? లిప్స్టిక్స్ కాస్మెటిక్స్ వాడితే ఇదే, అక్క ఏం వాడుతుందని ఏ రోజైనా ఇది పట్టించుకుందా? నీకో విషయం తెలుసా? ఈ 4 పిల్లల్ని చూస్తే భయం వేస్తుంది. ఇందులో 3 మళ్ళీ ఆడవాళ్ళు ఉన్నారంటే వెన్నులో వణుకు పుడుతుంది. పిల్లలు టీవీ చూస్తుంటే ఏం చూస్తున్నారో, పిల్లలు పుస్తకాలు చదువుతుంటే ఏం చదువుతున్నారో, పిల్లలు స్కూల్ నుంచి ఒక పావు గంట లేటుగా వస్తే మధ్యలో ఏం జరిగిపోయిందో అని నా కాళ్ళు చేతులు వణికిపోయి రాత్రులు నిద్రపోకుండా పిల్లలు ఉన్నారా లేదా అని 1కి 10 సార్లు చూసుకుంటున్నాను. వాళ్ళని ఎంతో క్రమశిక్షణగా పెంచుకొస్తున్నాను. నాకేనా ఇంత కర్మ? ఒక్కరోజైనా కడుపు నిండా తిన్నానా? కంటి నిండా నిద్రపోయానా? నచ్చిన బట్టలు కట్టుకున్నానా? ఏ రోజైనా నా జీవితంలో ఇది ఎలా ఉండాలి అది అలా ఉండాలని కలకన్నానా? నేను మనిషిని కాదా ఆదిత్య? ఈ శరీరానికి కోరికలు కలగవా? నేను వయసుకొచ్చాను కదా, నాకు మొగుడు కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఒక సంసారం, ఒక జీవితం, ఇల్లు వాకిలి కుటుంబం కావాలని ఎందుకు అనిపించట్లేదు నాకు? నా జీవితం అంతా వీళ్ళ కోసమేనా? ఎంత చేసినా నేను వీళ్ళ దృష్టిలో ఏమై మిగిలిపోయానంటావు? ఎవరి కోసం ఇదంతా చేశానంటావు? నేను దీని జీవితం బాగు చేయాలనుకున్నా. బంగారం లాంటి సంబంధం చూసా. రూపాయి దాచిపెట్టాం. వాళ్ళు కరెక్ట్గా వచ్చి పెళ్లి చూపులు చూసుకుంటున్నారనేసరికి దీని బతుకు ఇవాళ 4 రోడ్లు మధ్య పెట్టిందే. ఇవాళ అదే మొత్తం సిటీ అంతా. రేపొద్దున చుట్టాలు బంధువులకి అందరికీ పాకిపోద్దే. ఎవడు చేసుకుంటాడు దీన్నే? అంటే ఇప్పుడు ఇది అందరి దృష్టిలో పతిత కులత వేశ్య కాలు జారిందే. వాడితో ఓపెన్గా ఇది అన్నీ చేయించుకున్నానని చెప్పటం, వాడమ్మ బాబు వీధుల్లో నుంచొని చెప్పటం, ఇంకా ఒక పరువు ఉందంటావా? ఇంకా ఓ ప్రతిష్ఠ ఉందంటావా? అసలు ఎందుకు బతకాలి? ఏదన్నా తాగిపోతే పీడా పోదో? ఇవాళ పోతే రేపటికి 2. ఎన్నని పడతాం చెప్పు నరకాలో? ఎక్కడికి మొదలు ఎక్కడికి చివరు ఎక్కడికి వెళ్ళి ఆగుతాయంటావు ఇవన్నీ కూడాను అని వెక్కి ఏడ్చేసరికి ఆదిత్య అంజలిని దగ్గరికి తీసుకుంటే వసంత రంగారావు కూడా పేగులు తెగిపోయినాయి. దరిద్రపు మొహందానే, మీ నాన్న ఏమంటా చేసుకుందో ఆ ముదృష్టపోడు కొట్టి తిట్టి మెమ్మను ఒక్కరోజు సుఖంగా వండిచ్చింది లేదు. వాడు పోతే మీరు చెండుకు తినటానికి తయారయ్యారు. ఆ పెద్ద పిల్ల మెమ్మ ఒక్కరోజన్నా ఒక ముద్ద తిన్నారే ప్రశాంతంగా? ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారు అనుకుంటారే? ఒకళ్ళు కష్టపడితే 4 కూర్చొని తింటాం. రక్తం పీల్చే జలగల్లా తయారయ్యారు. కాస్తన్నా సిగ్గు రోషం అపమానం ఉండాలి. థూ అనే వసంత రంగారావు అక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు ఉండరా అంజలికి తోడుగా అని చెప్తే ఏడ్చి ఆదిత్య ఒళ్ళోనే పడుకొని నిద్రపోయింది అంజలి. ఆ తర్వాత తెల్లారి లేచింది. అలాగే పడుకున్నానా సారీ అనేసరికి పర్వాలేదు లేచి మొహం కడుక్కొని రాపో అన్న తర్వాత వెళ్ళి మొహం కడుక్కొని వచ్చింది. ఈలోపు మిషన్ కుట్టే అమ్మాయిలు వస్తే వాళ్ళకు కుట్టాల్సిన బట్టలు అప్పు చెప్తే ఆదిత్య వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి ముందు టిఫిన్ తిను అన్నాడు. తినాలనిపించట్లేదు అందే. అంజలి చేయి గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టి గౌరికి ఓ ప్యాకెట్ ఇచ్చి అంజలికి నోట్లో టిఫిన్ తినిపిస్తూ ఒక పొట్లం ప్రియమొహం మీద కూడా వేసి ఎగస్ట్రాల్ చేయకుండా మూసుకొని తినంటే నాకు వద్దు అనేసరికి నువ్వు ఇంకో 10 రోజులు ఏడిసి నాటకాలు వేసినా చేయగలిగింది ఏమీ లేదులే కానీ మూసుకొని తినమనమని అప్పచెప్పి అక్కడ కూర్చున్నాడు. ఈలోపు వసంత రంగారావు రాత్రంతా ఆలోచించుకొని అక్కడికి వచ్చి గౌరితో వదిన మేము ఒకటి ఆలోచించాం, చిన్నదాని జీవితానికి ఒక న్యాయం చెయ్యాలని అనేసరికి ఏంటి అంది గౌరీ. ఏమీ లేదు, అంజలి రాత్రి అలా ఏడ్చేసరికి ఈయనకి నాకు కడుపు తరుక్కుపోయింది కాబట్టి మా ఆదిత్య ప్రియను పెళ్లి చేసుకుంటాళ్లే అనేసరికి చేతిలో ఉన్న ఇడ్లీ ముక్క పొట్లంలో పడిపోయింది. అంజలి అలా చూసేసరికి గౌరీ పిచ్చి పట్టిందా మీకు అనేసరికి ఏం పర్వాలేదు, అది అలా
వెక్కి వెక్కి ఏడిస్తే మేము చూడలేకపోయాం. మా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు. చేస్తే చేసింది తప్పు, అదొప్పుకుందగా. ఎవరు పత్తెత్తులు, ఎవరు పతివ్రతలు? ఇక్కడ గుడివింద గింజ నలుపు సామెతగా ఒకళ్ళొక ఏళ్ళు చూపిస్తే మన వైపు 4 ఏళ్ళు చూపిస్తాయని ప్రతి ఒక్కటి గోళ్ళెక్కి వింటూనే ఉంటాయిలే పతివ్రతలు అనేసరికి పక్కన వాళ్ళందరూ గొనుక్కుంటూ ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం పర్వాలేదు, మా వాడు చేసుకుంటాళ్లే అనేసరికి వద్దు, నేనే ఒప్పుకోని పెళ్ళికి అంది గౌరీ. ఎందుకు ఒప్పుకోవు అంది వసంత. ఎందుకు ఒప్పుకుంటాను? నాకు అంజలెంతో, నా కూతుళ్ళు 3 ఎంతో, ఆదిత్య కూడా అంతే. వాణ్ణి ఈ చేతులతో పెంచాను. చిన్నప్పుడు వచ్చే అత్తయ్య అంటూ నా వేలు పట్టుకొని పెరిగిన పిల్లాడు వాడు. దాన్ని చేసుకోవాల్సిన కర్మ వాడికేం పట్టింది వదిన? వాడి కోసం మంచి అమ్మాయి ఎక్కడో చోట పుట్టి పెరుగుతూనే ఉండుంటదే. వాడు బంగారం లాంటివాడు. బంగారాన్ని తీసుకెళ్ళి విలువ తెలియని వాడి చేతిలో ఎప్పుడూ పెట్టకూడదు. దానికి పెళ్లి చేద్దాం, తగినవాడెవడో ఒకడు దొరక్కపోడు. అలాగని చెప్పి వాణ్ణి నేను ఎప్పుడూ కూడా అలా చూడాలనుకోలేదు, అలా చూడను. ఏదో ఇక చెడిపోయిన వాటన్నిటినీ వాడికి అంటగట్టి నీ ఇంటికి కోడలుగా పంపించాలని అది నా కూతురైనా సరే నేను అనుకోవటం లేదు. దయచేసి మీ మనసులో ఇలాంటి ఆలోచన ఉంటే తుడిచేయండి అనుకున్నాక ఆదిత్య ఇంకా లేట్ చేయటం కరెక్ట్ కాదని ముందు అంజలిని గౌడిని రమ్మనమని వసంత రంగారావుని వెంట పెట్టుకొని ఒక చోటకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ అంజలి నిలయమని తను కట్టించిన ఇల్లు, ఆ తర్వాత లోపల తను కొన్న కారు, తన కోసం అని చెప్పి కొనుక్కున్న బాడీతో కలిసి రైడ్కి వెళ్ళటానికి కొనుక్కున్న కాస్ట్లీ బైకు, ఆ తర్వాత ఇంటి పైన 2 పోర్షన్లో అద్దెకిచ్చినవే, 2 షాపులు అద్దెకిచ్చినవే, అంజలి కోసం బొటిక్ పెట్టుకోవటానికని ఒక షాపు, గౌరీ వంటలు చేసుకోవటానికని వేయించిన షెడ్డు, ఆ తర్వాత ముందున్న గార్డెను అవన్నీ చూపించి ఆ తర్వాత 4 BHK ఇల్లు, అంజలి కోసం కొన్న బంగారం, వెండి, ఇంట్లో ఉన్న ఫర్నిచరు, ఆ తర్వాత కొన్న పెళ్లి పట్టు చీరలు, ఫార్మల్స్, బోల్డ్ అని డ్రెస్సులు అవన్నీ చూపించి హనీమూన్ కోసం దాచుకున్న డబ్బులు, ట్రిప్ కోసం లైఫ్ ఇన్సూరెన్సులు చేయించినాయి, హెల్త్ ఇన్సూరెన్సులు చేయించినాయి, ఆ తర్వాత బ్యాంకులో తను అప్పటి వరకు దాచుకున్న బ్యాంక్ బ్యాలెన్సులు అన్నీ చూపించి నేను ఏ రోజైతే కనుక మనం వీళ్ళ పక్కబాటాలోకి వచ్చామో, నేను ఏ రోజైతే అంజలిని చూశానో, తనతో ఆడుకున్నానో అప్పుడే తన మీద నాకు ఇష్టం కలిగిందే. ఆ ఇష్టం ప్రేమని అప్పుడు నాకు తెలియదు. తనంటే చాలా చాలా ఇష్టంగా ఉండేదే. వాళ్ళ నాన్న కొడతన్నా వాడిని నరికేయాలనిపించేదే. ఆ తర్వాత అత్తయ్య అక్కడి నుంచి ఆ నాగరాజు దగ్గర నుంచి దూరం చేసి నా నుండి తీసుకెళ్ళి హాస్టల్లో వేసిందే. చాలా ఏడ్చేవాడినే. ఆ తర్వాత అంజలిని చూడాలనే మీతో పాటు హాస్టల్ దగ్గరికి వచ్చేవాడినే. సెలవుల్లో తను వస్తే చాలా సంబరంగా ఉండేదే. ఆ తర్వాత అంజలి మెచ్యూర్ అయిందన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను నాదనే అనుకున్నాను. ఆ తర్వాత అంజలి నాగరాజు పోతే ఇక్కడికి వస్తుంది అనుకున్నప్పుడు వాడు పోవాలని దేవుడికి ఎన్నో దండాలు పెట్టుకున్నాను. పోయాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అత్తయ్య అంజలిని తీసుకొచ్చిందే. ఆ తర్వాత నా ప్రేమని చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను. నాతో పాటు కాలేజీలో జాయిన్ చేయమనమంటే కాలేజీకి రానందే. కష్టపడి చదువుకుందే. ఆ తర్వాత ఉద్యోగం చేస్తుంటే తన బాధను చూడలేకపోయాను. తన కోసమే పీజీ చేశా. తను హ్యాపీగా చూడాలనుకునే కావాలని ఉద్యోగంలో చేరాను. LICలు కట్టించాను. ఆ తర్వాత చాలామందికి నేను రియల్ ఎస్టేట్లో చేరి ఇళ్ళు స్థలాలు అమ్మి పెట్టాను. ఈ మధ్య కొత్తగా నేను కొంత రియల్ ఎస్టేట్ స్థలాలు కొనటం, వాటిల్లో ఇల్లు కట్టించటం, అమ్మటం అలా చేసే లైఫ్లో కెరియర్లో ఎదగాలనుకొని మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే నాకంటూ నేను నిలదొక్కోవటం మొదలుపెట్టాను. స్థలం కొన్నాను, ఇల్లు కట్టాను, కారు కొన్నాను. నా బాడీకి ఏది తక్కువ చేయకూడదు అనుకున్నాను. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించిన అంజలిని దేవతలా చూసుకోవాలనుకున్నాను. తన కోసం తను రాకముందే అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టాను. మా లైఫ్ గురించి నేను అందమైన ప్రణాళికలు వేసుకొని కలగన్నాను. ఈలోపు మధ్యలో రవి వాళ్ళ సంబంధం వచ్చి మీరు అత్తయ్యతో కలిసి ఓకే చేసి తన నా నుంచి దూరం చేయాలనుకున్నప్పుడు నరకం అనుభవించాను. కావ్యవాణ్ణి చేసుకుంటానన్నప్పుడు అంజలి ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు నన్నే ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంజలి గాలి తగిలితేనే పులకించిపోతాను
అయిపోతాను నేను. తన చేతి వేళ్ళు తగిలితేనే మనసులో అలజడి మొదలవుద్ది నాకు. ఇంతవరకు బయటికి వెళ్ళి నేను ఎప్పుడూ ఒట్టి చేతులతో రాలేదమ్మా. అంజలి కోసం పువ్వులు తెచ్చాను, తనకిష్టమైనవి తెచ్చిపెట్టుకున్నాను, డ్రెస్సులు తెచ్చిపెట్టుకున్నాను, పట్టీలు కొనిపెట్టుకున్నాను. తనతో కలిసి గుడికెళ్ళినా గడిపే అరగంటే నాకెంతో అద్భుతం అనిపిస్తుంది. తన నా పంచ ప్రాణాలు. అంజలికి ప్రియ ఎలా చెల్లెలు లాంటిదో నాకు కూడా అలాగే చెల్లెలు లాంటిదే. నువ్వు అడ్డమైన సంబంధాలు అంటగట్టి నాకు దాన్ని పెళ్ళాన్ని చెయ్యాలనుకుంటే తల్లివని కూడా చూడను, జాగ్రత్త అని అత్తయ్యను కూడా మా దగ్గరే ఉంచుకోవటానికి మా పిల్లలకు ఓ బెడ్రూము, అత్తయ్యకు ఓ బెడ్రూమ్, మీరు వస్తే ఒక బెడ్రూమ్, మా ఇద్దరికి ఓ బెడ్రూమ్ అని 4 BHK ఇల్లు కట్టించుకున్నాను నేను. అనవసరమైన బంధాలు బంధుత్వాలు మీరు కలపాలనుకుంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు ఏంటి, ప్రియకు సంబంధం చూడాలి, పెళ్లి చేయాలి, నేను నాన్న కలిసి చేస్తాం, అంతేకాని నువ్వు అడ్డమైన పనులు చేయబాకు అని చెప్పాడు. దాంతో అంజలి షాక్ అయి అందరూ షాక్ అయి నుంచుంటే అక్కడే అంజలి కోసం తను కొన్న ప్రపోజల్ రింగు మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ చెప్పి అంజలికి పెట్టి అంజలిని కౌగిలించుకొని పెళ్లి చేసుకుందామా అని అడిగితే నవ్వేసింది అంజలి. దాంతో ఇక ఏమీ మాట్లాడకుండా చిన్నదాని పెళ్ళయ్యాక చేసుకుందాం అని చెప్పి ప్రియ కోసం సంబంధాలు నానా తిప్పలు పడి వెతికారు తండ్రి కొడుకు. మొత్తానికి ఒక సంబంధం దొరికిందే. 20 సార్లు డిగ్రీ పోయి ఫైనల్గా ఇక డిగ్రీ రాసి పాస్ అయ్యాడు. వాడి పేరు రాము. వాడంత అయోగ్యుడు ఈ భూమి మీదే ఉండడు. వాడికి ఎవడూ ఉద్యోగం ఇవ్వని అంటున్నాడు. వాడమ్మా నాన్నకి డబ్బు పిచ్చి, పరమ లో క్లాస్ మంద, పీనాసి వాళ్ళు. సంబంధానికి వచ్చి కూర్చుంటే ఏమీ దాయకుండా ప్రియ గురించి మొత్తం చెప్తే దాందే ముందలే లైట్ అన్నారు. అన్న తర్వాత ఇక వాళ్ళు అడిగింది ఏంటంటే అబ్బాయికి మీరే ఉద్యోగం ఇప్పించుకోవాలి, అబ్బాయికి బండి కొనిపెట్టాలి, అమ్మాయికి తాళి చైను, నల్లబూసలు, 4 గాజులు, ఉంగరం, పోగులు, అబ్బాయికి హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరము చేయించాలి, పురుళ్ళకి ఒక్కో పురుడికి 50,000 చొప్పున 1,00,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే వీళ్ళకు ఒక ఇల్లు కట్టించివ్వాలి అని చెప్పేసరికి ఇదంతా అయ్యే పనేనా, పెళ్ళి మాకు సింపుల్గా చేసినా చాలమ్మా, మేమేమి కోడల దగ్గర ఉండి బాధలు పెట్టే అత్తగారులం కాదు, మీ అమ్మాయి ఉద్యోగం చేసినా చేయకపోయినా పర్వాలేదు, మా అబ్బాయే చూసుకుంటాడు, మా అబ్బాయికి ఆ మాత్రం లోకజ్ఞానం తెలివితేటలు బాగానే ఉన్నాయి, పెళ్ళవంగానే మీ చెల్లెలు పిల్లల్ని కనేయాలి, ఇక మిగతా మా అబ్బాయి మాట్లాడతాడు అని చెప్పిన తర్వాత సరే మీరు చెప్పిన వాటన్నిటికీ అన్నాడు ఆదిత్య. వాళ్ళు వెళ్ళాక ఎలా సరే అంటావు, ఇప్పుడు మన దగ్గర ప్రియ ఉద్యోగం చేసిన డబ్బులు 10 లక్షలే ఉన్నాయి కదా, అవలా ఉండనివ్వు అని చెప్పి నేను బడ్జెట్ వేసుకుంది ఇంకొక 10 లక్షలే అంది అంజలి. సరే 20 అయితే అయినీగా, నువ్వు ఆగు అని చెప్పి ముందు ఒక 5 లక్షల్లో ల్యాండ్ చూశాడు, 10 లక్షల్లో ఇల్లు కట్టించేశాడు. అయిపోయింది ఇంటి పని పూర్తి. టిక్కేసుకున్నాక ఒక బైక్ కొన్నాడు. అలాగే ఉన్న డబ్బులు పెట్టి ముందు హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరం అన్నారని అవి కొనేసి పెళ్లి బట్టలు అవి కొన్నారు. పెళ్లికి శుభలేఖలు వేయించారు. ఈలోపు తన దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత తీసి ప్రియకి తాళి చైను, నల్లబూసలు, ఉంగరం, ఇయర్ రింగ్స్, గాజులు, చాంచమని చేతిలో పెట్టాడు. కూతురికి ఎటుపోయేటొచ్చుద్దోనని గౌరి దాచిన డబ్బులు ఉంచమ్మా అంటే అవి పెళ్లి ఖర్చులకి సరిపోయినాయి. పురిటికి 250,000 కూడా అక్కడికక్కడే ఇచ్చేశారు. ఆ తర్వాత ప్రియ వెళ్ళి మొగుడుతో కాపురం పెట్టుకొని మహాపతివ్రత అయిపోయింది. ఇప్పుడు మొగుడు గీసిన గీత దాటట్లేదు. ఇక రంగారావు ఆదిత్య కలిసి ఒక చోట రాము డిగ్రీ చేశాడని, మంచోడని, నమ్మకంగా పనిచేస్తాడని మేము గ్యారంటీ అని ఉద్యోగంలో పెడితే రాము ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టి ప్రియని నువ్వు ఈ ఉద్యోగం మానే అని ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పించడం మొదలుపెట్టాడు. ట్యూషన్ల ద్వారా వచ్చిన డబ్బులన్నీ తను ఒక దగ్గరికి చేర్చి జాగ్రత్త చేయటం మొదలుపెట్టాడు రాము. ఇక వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు కాపురం పెట్టేసుకున్నారు. వెంటనే 2 పిల్లలు పుట్టారు ప్రియకే. ఇప్పుడు ప్రియ ఉత్తమ ఇల్లాలు, భర్తచాటు భార్య, అత్తమావలు మెచ్చిన కోడలు, 2 పిల్లలకి ఉత్తమురాలైన తల్లి. ఇక నొసట్లో కుంకుమ, బొట్టు కింద బొట్టు, గొంతు కింద బొట్టు, మంగళసూత్రం, నల్లబూసలు, కాళ్ళకు పసుపు, పట్టీలు, మెట్లు, అసలు పమిట కప్పిందే తప్ప కప్పకుండా తిరుగుతుంటే ప్రపంచం అంతా అన్నన్నా అనుకునేలా ఉంది ప్రియ వ్యవహారం. ఇక అలా ప్రియ లైఫ్ సెట్ చేసుకొచ్చేశారు. అయిపోయిన తర్వాత ఇక ప్రశాంత పడింది అంజలి. అప్పుడు ఇంకా పెళ్లి చేసుకుందామని ఆదిత్య అన్నాళ్ళ డ్రీమ్ని కడుపులో తొక్కేసుకుంది కాస్త బయట పెట్టి. ఇక అప్పుడు ఫస్ట్ ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్లు, మెహందీ, హల్దీ, సంగీతం ఉన్నంతలోనే గ్రాండ్గా పెళ్ళి
ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం రిసెప్షను పెట్టుకొని ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత హ్యాపీగా తను ఇక ఉద్యోగం మానేసి కంప్లీట్గా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకొని బిజినెస్లోకి దిగిపోయి ల్యాండ్లు కొని ల్యాండ్ల్లో ఇళ్ళు కట్టించి అమ్మటం మొదలుపెట్టాడు ఆదిత్య. అలా ఆదిత్య బిజినెస్లో బిజీ అయిపోయాడు. అంజలి బొటిక్ పెట్టుకుందే, గౌరీ ఒకవైపున ఫుడ్ బిజినెస్ పెట్టుకుందే. ఇలా ఇంటి ముందు కారు బండి భార్యాభర్తలు లాంగ్ డ్రైవ్కి వెళ్ళొస్తూ ఆ తర్వాత వెంటనే పిల్లల్ని కనొద్దు అనుకున్నారు. పైన 2 పోర్షన్లు అద్దెకిచ్చుకున్నారు, షాపులు అద్దెకిచ్చుకున్నారు. అప్పుడప్పుడు అత్తామామ వచ్చేళ్తూ సంతోషంగా కబుర్లు చెప్తూ వాళ్ళ జీవితం హ్యాపీగా గడిచిపోతోంది. ఇటు ప్రియా వాళ్ళ అత్తామామ మధ్య మధ్యలో వచ్చి డబ్బులు ఖర్చు పెట్టొద్దని చెప్పి కందిపప్పు మినపప్పు ఉల్లిపాయలు ఏవి దొరికితే అయ్యి పల్లెటూరు నుంచి తెచ్చిచ్చి జాగ్రత్తగా వాడు, దుబారాగా వాడద్దు అంటే మీరెలా చెప్తే అలాగే అత్తయ్య అంట మొదలుపెట్టింది ప్రియ. ఇలా మొత్తానికి పేరులేని బంధాలన్నిటికీ కూడా అనుబంధాలు ఏర్పడే 3 ముళ్ళ ఆట ఆడుకుంటూ వెళ్ళిన వీళ్ళు చివరికి కథ కంచికి చేరే ఎవరి గూటికి వాళ్ళు చేరుకున్నారు. ఇక అంజలి రెండో చెల్లెలు శ్రావ్య పిల్లలు నలుగురు బాధ్యత అంజలి మీదే ఉంది కాబట్టి ఆదిత్య పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా పెంచుతూ మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. పిల్లల బాధ్యతని అంజలి గౌరీ ఆదిత్య చూసుకుంటూ పిల్లల్ని చాలా క్రమశిక్షణగా పెంచుకొచ్చారు. వాళ్ళ లైఫ్ గురించి ప్లాన్ చేసి వాళ్ళని ఇంటర్ వరకు వీళ్ళు చదివించేటట్టు, ఆ తర్వాత వాళ్ళు ఏది చదువుకుంటానంటే అది వాళ్ళ నాన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులతో చదివించి ఆ తర్వాత ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి మగపిల్లాడి పెళ్లి చేసి వాళ్ళ నానమ్మ వాళ్ళు అప్పచెప్పిన స్థలం అప్పచెప్పి వాళ్ళ లైఫ్లో ఒక దారి చేయాలనుకుని వాళ్ళను కూడా తమ సొంత పిల్లల్లాగే చూస్తూ అలాగనే ఇన్ని తప్పులు జరిగిన తర్వాత వాళ్ళ మీద ఎవరి నీడా పడకుండా వాళ్ళని క్రమశిక్షణగా పెంచడం మొదలుపెట్టారు. ఎంత జరిగినా కావ్య ఎక్కడ తన మొగుడు రవి అంజలి మీద మనసు పడతాడేమోనని మళ్ళీ పుట్టింటి వైపు తల తిప్పి కూడా చూడలేదు. ఇలా ఈ కథలన్నీ ఇక ఒక కంచికి చేరిపోయినాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. పేరులేని బంధాలన్నిటికీ బంధాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.